థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతమైన మా దేవానికి స్తోత్ర. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ పరిశుద్ధ లేఖనాలను అల్పులైన మా కోసం సిద్ధపరిచి మాకు అనుగ్రహించి, అందులో ఉన్నటువంటి సత్యాలను లోతుగా తెలుసుకొని ప్రభా, నీకు దగ్గర అవ్వటానికి, నీ వాక్యానుసారంగా జీవించడానికి, మీ సంఘానికి అత్యద్భుతంగా క్షేమాభివృద్ధి కలిగించడానికి, మరి సమాజంలో నీ పరిచయ ధర్మాన్ని విస్తరింపజేసి సువార్తను ప్రబలించడానికి ఆ ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి బైబిల్ అంతటి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. 66 పుస్తకాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, మరి హెర్మెటిక్స్ సూత్రాలు నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపించడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హెర్మెటిక్స్ లో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి సూత్రాల్లో అబ్జర్వేషన్, రెండోదిగా ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది ప్రభా. మరి చివరి పాఠ్యభాగం అప్లికేషన్ లోకి వచ్చి ఉన్నాం. దయచేసి నీ కృపను ఎక్కువగా విస్తరింపచేయను. ఏది ఎంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎలా అనుభవించుకోవాలో మాకు నేర్పించమని బ్రతిమలాడుకుంటున్నాను. నన్ను కూడా మీ ఆత్మ యొక్క స్వాధీనంలోను సత్యం యొక్క స్వాధీనంలో ఉంచుకొని మాట్లాడించమని బ్రతిమలాడుకుంటున్నాను. అన్ని విషయంలో ప్రభా నీకు లోబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. ప్రతి బలహీనతను మేము ఓవర్కమ్ చేస్తూ నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు నిలబడటానికి మరింత ఎక్కువ శక్తిని మాకు అనుగ్రహింపచేయమని, కృపను అనుగ్రహింపచేయమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఇప్పటి వరకు మధ్యాహ్నం సెషన్ వరకు మరి మనం చాలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం. మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ లాంటి అన్ని సిద్ధపరచుకున్నాం. మరి ఇప్పుడు తినడానికి మనము సిద్ధమవుతున్నాం. అప్లికేషన్కి రెడీ అవుతున్నాం. తినడం అంటే అప్లికేషన్ అన్నమాట. ఓకే. అన్వయించుట మూడో అతి ప్రాముఖ్యమైనటువంటి సూత్రం. హెర్మెటిక్స్ లో 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయని మనం చూసాం. మొట్టమొదటి ఏంటిది? అబ్జర్వేషన్, గమనించుట. రెండోది ఇంటర్ప్రిటేషన్, అర్థము చెప్పుట, భావాన్ని తెలుపుట. ఇప్పుడు మూడవది అప్లికేషన్, అన్వయించుట అనేది అత్యంత ప్రధానమైనటువంటి సూత్రంగా మనం చూస్తా ఉన్నాం. సో అర్థ వివరణ ఎందుకు చెప్పండి? అసలు ఇప్పటిదాకా మనం అర్థ వివరణ ఇలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది దాదాపు 30 సూత్రాలు నేర్చుకున్నాం. అవునా? చేయకూడదు దానికి 10 సూత్రాలు, ఎలా చేయాలనే దానికి 20 సూత్రాలు మనం నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం అండి? అర్థ వివరణ ఎందుకు తెలుసుకోవాలి మనం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? తెలుసుకుంటేనే అప్లికేషన్ చేసుకోవాలి. వెరీ గుడ్. అర్థ వివరణ ఎందుకు అంటే అన్వయించడం కోసం కదా, అన్వయింపు కోసం. అర్థ వివరణ లేకపోతే అన్వయింపు ఉండదు. అబ్జర్వేషన్ లేకపోతేనేమో అర్థ వివరణ తెలియదు, అర్థ వివరణ తెలియకపోతేనేమో అన్వయింపు జరగదు. ఈ 3 ఒకదానికొకటి అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు. సరైనటువంటి అబ్జర్వేషన్, గమనించడం సరిగా చేస్తే అర్థ వివరణ సరిగా తెలుసుకోగలుగుతాం. అర్థ వివరణ సరిగా తెలిస్తే సరిగా అన్వయించుకోగలుగుతాం. గమనించడంలో తప్పుగా లేఖనాలను గమనిస్తే తప్పుడు అర్థ వివరణ తెలుసుకుంటాం. తప్పుడు అర్థ వివరణ తెలుసుకుంటే అప్లికేషన్ కూడా, అన్వయింపు కూడా తప్పుడుగానే జరుగుతుంది. ఈ రెండు క్రైస్తవ సమాజంలో మనం చూస్తా ఉన్నాం. 90% పైగా చాలా మంది తప్పుడుగా లేఖనాలని గమనిస్తున్నారు, తప్పుడుగా అర్థ వివరణ చేసుకుంటున్నారు, తప్పుడుగా అన్వయించుకుంటున్నారు. అవునండి? సో ఇది అన్నిటికంటే బాధ కలిగించేటువంటి విషయం. అన్వయింపు అనేది అర్థ వివరణ మరి గమనించడానికి సూత్రంలోపై ఆధారపడి ఉంటుంది. అన్వయింపు దేని మీద ఆధారపడి ఉంటుంది? గమనించుట మరియు అర్థ వివరణ సూత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. గమనించుట, అర్థ వివరణ లేకపోతే అన్వయింపు అనేది ఎప్పటికీ జరగదండి. కొంతమంది లేఖనాలు చదవగానే డైరెక్ట్ గా అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తప్పు అది. ఎప్పుడు అన్వయించుకోవాలి? అర్థ వివరణ సరిగా తెలుసుకున్న తర్వాత. అప్పుడు నీకు తెలుస్తుంది అది. సింపుల్ గా మీకు ఒక మెడికల్ టర్మినాలజీలో ఒక లాజిక్ చెప్తున్నాను. కొంతమంది ఏమంటారంటే ఏది పడితే అది అప్లై చేసుకోవద్దు బ్రదర్ అంటే ఏమంటారు తెలుసా? అంటే బైబిల్ బ్రదర్ మన కోసం రాయబడలేదు అంటారు గట్టిగా. అలాంటి వాళ్ళకు నేను ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏది పడితే అది కొనుక్కొని వేసుకోండి బ్రదర్ అంటాను నేను. అలా వేసుకుంటాం బ్రదర్ అంటే మరి అది మనుషుల కోసమే కదా బ్రదర్ తయారు చేసింది అంటాం. అంతే కదా? మెడిసిన్ ఎవరి కోసం తయారు చేస్తారండి? మనుషుల కోసం తయారు చేశారని చెప్పేసి మెడికల్ షాప్ లో ఏ మందు పడితే ఆ మందు కొనుక్కొని వేసుకోవచ్చా? బైబిల్ మన కోసమే రాయబడింది, అందులో డౌటే లేదు. అవునా? మరి అందులో ఏది నాకు
అనుభవించుకోదగిందో, ఏది సరితూగుతుందో, ఏది ఎప్పుడు, ఈవెన్ టైం, అవునా, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అనుభవించుకోవాలో కూడా తెలిసి ఉండాలి, అవునా. ఒక టాబ్లెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వేసుకోవాలో తెలియాలి. డాక్టర్ చెప్తాడు పర్టికులర్ ఈ టైంలోనే వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవాలి, ఇలాగే వేసుకోవాలి అని చెప్తాడు, అవునా. దానికి కూడా ఒక డోస్ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా లేఖనాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు అనుభవించుకోవాలో తెలిసి ఉండాలి. ఎప్పుడు పడితే అక్కడ ఎలా పడితే అలా అనుభవించుకుంటే ఏమవుతుంది, సమస్య అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. నేను ఇలాగే ఒక ఊర్లో క్లాస్ చెప్తున్నాను. మధ్యాహ్నం అయింది, క్లాస్ చెప్తున్నాను. ఆ ఇల్లు ఎలా ఉంటది అంటే ఫ్రంట్ రూమ్, మధ్యలో రూము, అక్కడ ఒక రూమ్, అంటే 3 రూమ్స్ ఇలా ఉంటాయి. లాస్ట్ రూమ్, మిడిల్ రూమ్, ఫ్రంట్ రూమ్. డోర్ అక్కడ ఉందన్నమాట. మేము మధ్యలో రూమ్ లో కూర్చొని క్లాస్ చెప్పుకుంటున్నాం. ఎవరో 1 o'clock డోర్ కొట్టినట్టు అనిపించింది. మా యూత్ లో ఒక అబ్బాయి వెళ్ళి, ఒక బ్రదర్ వెళ్ళి డోర్ తీశాడు. అన్న ఎవరో సువార్థికుడు అంటే వచ్చాడు అని చెప్పారు. అవునా, సువార్థికుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? సువార్థికుడు కదా, ఊర్లో సువార్త చెప్పి రమ్మని చెప్పాను నేను అన్నా. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ చెప్తే ఏమన్నాడు, లేదన్నా మనకే చెప్తాడంట అన్న. అవునా, సరే లోపలికి రమ్మని, ఏదో గమ్మత్తుగా ఉన్నాను. చెప్పండి బ్రదర్ అన్నాను. ఎందుకు వచ్చారు బ్రదర్ అంటే, నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను అన్నాను. అవునా బ్రదర్, మేమందరం ప్రభుని అంగీకరించిన వాళ్ళమే, ఇక్కడ బైబిల్ స్టడీ జరుగుతుంది, మేమందరం క్రీస్తులో ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ పాస్టర్స్ ట్రైనింగ్ జరుగుతుంది, అంటే యవనస్తులని పరిచర్య కోసం నేను సిద్ధపరుస్తున్నానని చెప్పాను. చెప్పగానే ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ బయట ఊర్లో చెప్పండి పర్లేదు, మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మేము వచ్చి మధ్యలో వస్తాం అన్నాను. లేదన్నా అన్నాడు. ఎందుకు అన్నాడు. దేవుడు నన్ను నశించున్న ఇశ్రాయేలు వద్దకు వెళ్ళమన్నాడు అన్నాడు. బ్రదర్ మేము మరి ఇస్రాయేల్ కాదు, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి అన్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులతో చెప్పాడు కదా, మీరు నశించున్న ఇశ్రాయేలు మధ్యలో కానీ అన్ని జిల్లాలు ఏ ప్రదేశంలో ప్రవేశింపకూడదని చెప్పిన వచనాన్ని తీసుకొని చూపించాడు అనమాట. బ్రదర్ మీకు హిస్టారికల్ కాంటెక్స్ట్ అర్థమైందా? యేసు ప్రభు అప్పటికి మరణించి తిరిగి లేవలేదు. స్వార్థ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లేఖనం ప్రకారం యేసు మరణించడం, లేఖనముల ప్రకారం సమాధి చేయబడడం, లేఖనముల ప్రకారం తిరిగి లేవడం. కాబట్టి యేసు ప్రభు అప్పటికి ఇవన్నీ జరగల. అందుకే ఇశ్రాయేలు తన 12 మంది శిష్యులను ఇశ్రాయేల్ ప్రజల యొద్దకే పంపించాడు. ఎందుకు? వాళ్ళకు పాత నిబంధన లేఖనాల ప్రకారం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, రాకడ కోసం. ఈ యేసే వాళ్ళు క్రీస్తుని ప్రకటించారు అక్కడ. అందుకే అవునా, ఇశ్రాయేల్ ప్రజలు ప్రకటించబడిన సువార్త ఏంటిది? యేసే క్రీస్తుని ప్రకటించడం. మనకు అలా కాదు, అవునా అండి? సో అందుకే యేసు ప్రభు మరణించి తిరిగి లేవలేదు కాబట్టి తన సొంత ప్రజల దగ్గరికి పంపించాడు. కానీ అదే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడండి? యెరూషలేము, యూదయ, సమరయ, దిగంతముల వరకు వెళ్ళమన్నాడు. మరి మీకు ఇది అర్థం కాలేదా అని అన్నాను. మెల్లగా తగ్గడం స్టార్ట్ అయ్యండి కొద్దిగా. మరి ముందు చెప్పింది తీసుకున్నారు, కానీ అసలు ఆయన పునరుత్థానం చెందిన తర్వాత నా ఆజ్ఞను కమిషన్, గ్రేట్ కమిషన్ మీకు ఎందుకు అర్థం కాదా? బుదిగంతల వరకు వెళ్ళమన్నాడు కదా. ఒకవేళ వాళ్ళు నశించున్న ఇశ్రాయేలుకే సువార్త ప్రకటించినట్లయితే ఈరోజు మీకు నాకు ఎలా తెలిసింది? ఈ లాజిక్ ఎందుకు అర్థం కాలేదు అని అన్నా. అప్పుడు కొద్దిగా పర్సనల్గా వచ్చేసి, అవునా బ్రదర్ నిజమే, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అన్నాడు. మంచిది. మళ్ళీ కొంచెం పర్సనల్గా వచ్చి, నా భార్య నన్ను ఈ మధ్యలో బాగా కొడుతుంది బ్రదర్ అన్నాడు. ఎందుకు కొడుతుంది బ్రదర్ అని నేను అడిగాను. అంటే అన్న నేను మేషన్ పని చేస్తాను, సుతార్ పని, మేస్త్రి పని చేస్తాను. నెలకు 15 రోజులు నేను వర్క్ చేస్తాను. 15 రోజులు చేస్తే నాకు 15-18 వేలు వస్తాయి. ఈ 15-18 వేలు ఖర్చు అయ్యేదాకా నేను మిగతా 15 రోజులు ఇలా స్వార్థ చెప్పుకుంటూ తిరుగుతాను అన్నాను. కరెక్టే కదా నీ భార్య వేసింది అన్నాను. యేసు ప్రభు భార్య పిల్లలు నిర్లక్ష్యం చేసి నేను సేవ చేయమని ఎక్కడ చెప్పాడని అడిగాను. అడిగితే మళ్ళీ సువార్తలోకి వెళ్ళి మళ్ళీ చూపించాడు. ఏమని? నా నిమిత్తము తల్లిలైన అన్నదమ్ముల అక్క చెల్లెలు భార్య పిల్లలు వదిలేడు పాత్రుడు కాడు కదా అన్నాడు. యేసు ప్రభు కదా అన్నాడు. అవునా బ్రదర్, మరి అలాంటి పెళ్లి ఎందుకు చేసుకున్నారు అన్నా. బ్రదర్ ఈ లేఖను నెరవేర్చడానికి నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఆయన. మరి భార్యను యేసు ప్రభు వదిలేయమన్నాడు కదా బ్రదర్. భార్యను వదిలేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? పెళ్లి చేసుకోవాలి కదా అన్నాడు. అమ్మ ఇంత అమాయకం ఉన్నాడు అంటే నా ఫ్యూజులు ఎగిరిపోతుంది ఒకదాని తర్వాత. అప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ 1 తిమోతి 5:8 చదివి చూపించాడు. ఎవడైనను విశేషముగా
తన ఇంటి వారిని ఆ సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడు. కుటుంబాన్ని పోషించడం అన్నవాడు సంఘాన్ని ఏలడానికి అర్హుడు కాదు. మొదటి తిమోతి 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇవన్నీ చూపించేసి మరి పరిచయం చేసేటప్పుడు ఈ లక్షణాలు కూడా ఉన్నాయి కదా బ్రదర్, మరి వీటిని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అడిగాను. సో లేఖనం అర్థం కాకపోతే తప్పుగా అన్వయించుకుంటాం, అవునండి. ఇప్పుడు నేను చేసిన ప్రాబ్లం ఏంటి? ప్రతి లేఖనాన్ని తనకు అర్థమైన రీతిలో అన్వయించుకున్నాడు, అవునా? ఎస్. ఇలాంటి పొరపాట్లు చాలా మంది చేస్తున్నారు. ఇప్పటికి కూడా భార్య పిల్లలు వదిలేసి సేవా సేవ అంటూ తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునండి. మరి దేవుడు అంగీకరిస్తున్న వాడు అవిశ్వాస కంటే చెడ్డవాడు అంట కదా. కుటుంబాన్ని పోషించకుండా సేవాన్ని తిరిగేటోడు అవిశ్వాస కంటే చెడ్డవాడు. మరి ఎందుకు అర్థం చేసుకుంటలేరు? లూకాసు వార్తలో కానీ మత్తయి వార్తలో శిష్యత్వం యొక్క లక్షణాలు చెప్పిన సందర్భం ఏంటి? అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి? అది ఏ సందర్భంలో చెప్పాడు? అది ఎలా అన్వయించుకోవాలో తెలియాలి ఫస్ట్, అవునా? తెలియకుండా డైరెక్ట్ అన్వయించుకుంటే అలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈవెన్ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమనేది కూడా చాలా మంది క్రైస్తవులు నేటి తెలియదు అర్థం. అసలు మత్తయి వార్త కొండ మీది ప్రసంగంలో చేసిన ప్రసంగం చాలా మందికి అర్థం కాల. అది డైరెక్ట్ మీరు అప్లై చేసుకుంటే దాన్ని ఎవరు ఫాలో కాలేడు. మత్తయి వార్త 5, 6, 7 అధ్యాయాలు తెలుసా మీకు? అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ తెలియాలి. హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి తెలియాలి. ఇప్పుడు మీరు పాటించగలుగుతారా? యేసుప్రభువు ఒకడు మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు, వెళ్తారు డ్రైవర్? క్లాస్ ఇందామని మదనపల్లికి రమ్మంటే మదనపల్లి దాటి వెళ్ళిపోవాలంట. ఎంతమంది వచ్చారు? ఎలా అప్లై చేసుకోవడం అంటే అర్థం తెలవాలి కదా ఫస్ట్, అప్లై కావాలంటే, అవునా? ఆ కాలంలో ఆ ప్రాంతం అంతా కూడా రోమా ప్రభుత్వం కింద ఉంది, అవునా అండి? రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటిది? రోమా సైనికులు వచ్చి రోమా సైనికులకి యెరూషలేములో కానీ యూదే ప్రాంతాలు కానీ అటు చుట్టుపక్కల ఇజ్రాయెల్ దేశంలో ఏ గ్రామానికి ఏ దారి గుండా వెళ్ళాలో తెలియదు. వాళ్ళకి ఏ దారి గుండా వెళ్ళాలో తెలియకపోతే ఎవడైనా వచ్చి ఒక రోమా సైనికుడు వచ్చి ఒకవేళ యూదులైన మిమ్మల్ని, ఇశ్రాయేల్ ప్రజల మిమ్మల్ని ఒక మైలు రమ్మని దారి చూపించడానికి గైడ్ గా మిమ్మల్ని ఒక రమ్మని సైనికుడు పిలిస్తే ఆయనతో పాటు 2 మైళ్ళు వెళ్ళమని చెప్పాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు సైనికులు కాబట్టి మిమ్మల్ని హింసిస్తారు, కొరడాలతో కొడతారు, కత్తివాత చేస్తారు. ఆ శిక్షను తప్పించుకోవాలంటే వాళ్ళు మిమ్మల్ని గైడ్ గా పిలిస్తే వెళ్ళి దారి చూపించి రమ్మండి అని చెప్తున్నాడు. అక్కడ దాని అర్థం అది. అక్కడ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్తే వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? అదే సందర్భంలో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నది కూడా అదే సందర్భంలో. ఒకవేళ ఒక రోమా సైనికుడిని ఒక చెంప కొడితే రెండో చెంప చూపించి అతనితో వాదులాడొద్దు, అతనితో కొట్లాట పెట్టుకోవద్దు, ఎందుకంటే అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి దానివల్ల నీకే నష్టం. అదే దాంట్లో ఎన్ని విషయాలు ఉంటాయి తెలుసా? ఎవడైనా మీకు సహోదరు మీద అది ఉన్నప్పుడు ఏం చేయమంటే వెంటనే సమాధాన పడమన్నాడు. సమాధాన పడితే ఏమవుతుంది? అతడు న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతికి అప్పగిస్తే న్యాయాధిపతి ఎవరికి అప్పగిస్తాడు? బండ్రౌతుకి అప్పగిస్తాడు. బండ్రౌతు ఊరుకుంటాడా? ఏమేస్తాడు? బండ్రౌతు ఊరుకోడు, మంచిగా ఆయుధానికి పని చెప్తాడు, అవునా? బండ్రౌతుకు ఉండేటువంటి ఈగర్లు వెయిట్ చేసి వాళ్ళ ఆయుధాలకు పని చెప్పడానికి, అవునా? పోలీసులు దొరికి ఊరుకుంటాడని. సో కాంటెక్స్ట్ తెలవాలి, సందర్భం తెలిస్తేనే, అది హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి తెలిస్తేనే లేఖనాలను సరిగా అప్లై చేసుకోగలుగుతాం. అందుకే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చాలా మందికి సందర్భం తెలియకుండా మాట్లాడుకుంటారు అన్నమాట. అందుకే నేరుగా మీరు అప్లై చేసుకోలేకపోతారు. ఇప్పుడు నిజంగా బైబిల్లో యేసు ప్రభు లాగా అప్లై చేసుకోమని ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని నిజంగా దాని భావం అది కాదు. మనకు ఎక్కడ ప్రేమ, ఎక్కడ న్యాయము, ఎక్కడ సమతుల్యత అనేది ఎప్పటికీ అర్థము కాదు, అవునా? అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటిది? ఎవరైనా మీరు పొడుస్తామంటే ఇక్కడ కూడా 3 అని చూపిస్తారు. ఇప్పుడు అంటే ఒకవైపు పొడిచిన ఒక బ్యాలెన్స్ అయితే లేదు, కొంచెం ఇటువైపు పొడవ అంత గొప్పలు. ఎటు వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు క్రైస్తవం? కొన్ని సంవత్సరాల తరబడి ముందుకెళ్తున్నాం. లేఖనాల యొక్క సందర్భం తెలియకుండా ఎలా అన్వయించుకుంటారు? తెలుసుకోండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
మాకు తెలిసినంత చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. మేము ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నాం. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. స్టడీ చేస్తుంటే ప్రభా ఇంకా ఏం తెలియదు, ఏబిసిడీలు తెలిసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఉం? మరి ఇంతగానం ఎలా వెళ్ళపరచాలి, ఎంతమంది జనాలకు ఎలా ఎలా వెళ్తుంది ఈ సత్యం అనే భయం కూడా కలుగుతుంది. ఎలా పడితే అలా అనుభవించుకోకూడదు, అవునా? ఎట్లాగ మనకు ఓన్ వైద్యం బాగా అలవాటు కదా, అవునా కదా? ఇంట్లో ఓన్ వైద్యం అలవాటు అయినట్టు బైబిల్లో కూడా ఓన్గా ఏది పడితే అది చదువుకోవడం, ఎలా పడితే అలా అన్వయించుకోవడం. ఓకే, అన్వయించుటలో అర్థం కావడానికి ఈ 3 సూత్రాలు మనం చూస్తున్నాం. ఒక చెట్టును చూశాం. ఉం? విత్తనం గమనించుట అయితే విత్తనము, వేర్లు, కాండము, ఓకే, విత్తనము, వేర్లు, కాండము ఇవన్నీ కూడా ఏంటివి? గమనించుట. చెట్టు కొమ్మలు, దాని ఆకులు ఇవన్నీ ఏంటివి? అర్థ వివరణ అనుకోవచ్చు. దాని ఫ్రూట్ ఏదైతే ఉందో అది అన్వయించుట. ఇది సింపుల్ సూత్రం. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. అన్వయించుట అయిపోయింది, క్లోజ్. ఓకే, సో ఈ చెట్టును గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఒక పిక్చర్ ఇచ్చాను మీకు పేజ్లో, నోట్బుక్ లో 47 తర్వాత ఉండొచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, లాస్ట్ పేజ్లో అయితే ఉంటుంది. ఓకే, చూడండి, విత్తనము, చెట్టు, ఫలం. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనుభవింపు అనేది ఏ ప్రశ్నకు జవాబునిస్తుంది అని అంటే, ఈ వాక్యం యొక్క అర్థం నా జీవితానికి ఎలా సహాయపడుతుంది. ఈ వాక్యం యొక్క అర్థం నా జీవితానికి ఎలా సహాయపడుతుంది అనేది అనుభవింపు అనేది ఈ ప్రశ్నకు జవాబునిస్తుంది. ఒక లేఖనం చదివినప్పుడు ప్రభా ఈ లేఖనం నా జీవితంలో ఎలా అనుభవించుకోవాలి అని తెలుసుకోవడం అన్నమాట. నేను చదివాను, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇది నా జీవితానికి ఎలా సహాయం చేస్తుంది, నా జీవితంలో ఎక్కడ దీన్ని నేను వినియోగించుకోవాలి, ఎక్కడ దీన్ని నేను అప్లై చేసుకోవాలి, అనుభవించుకోవాలి అనే ప్రశ్న వేసుకోవాలి ఫస్ట్. ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు అంటే, కొంతమందికి బైబిల్ మ్యాజిక్ పుస్తకంలో చదవడం ఇష్టం కదా, కళ్ళు మూసుకొని ఇలా తెలిసి ఏళ్ళు ఇక్కడ పెడితే అక్కడ చదువుకోవాలన్నమాట. బాగుంటది కదా? అది చదువుకొని ఏం చేస్తుందో తెలుసా, ఈ రోజు నాకు దేవుడు నాతో మాట్లాడి ఫీల్ అవుతా ఉంటాడు. అలాగే మాట్లాడతాడు దేవుడు. నాకు ఆ పదాలు గుర్తులేవు, కానీ ఈ స్టోరీలో ఒక విచిత్రమైన, ఎవరికైనా ఐడియా ఉందా? చెప్తారా? ఉరేసుకొని తెచ్చుకో, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే వెళ్ళము. అలా వచ్చిందంట. నువ్వు చేయాలనుకున్నది త్వరపడి చెయ్యి. ఫస్ట్ ఇట్లా రావాలైతే యూదా ఇస్కరియోతు ఉరి వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తే ఇదే తో ఇందులో నడవన్నా. ఆలస్యం చేయకు. సో అలా జరుగుతుంది అనమాట అప్పుడప్పుడు. రెండోది, నా నమ్మకాలలో, నా ప్రవర్తనలో ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుంది? ఎక్కడెక్కడ? నా నమ్మకాలలో, నా ప్రవర్తనలో. నేను లేఖనం చదువుతున్నప్పుడు అది నా నమ్మకాలను కానీ నా ప్రవర్తనను కానీ మార్పు చేయలేకపోతే ప్రయోజనం ఏంటి? మీ అందరూ తెలుసు, 10-20 సంవత్సరాల నుంచి మీరు క్రైస్తవులు ఉన్నారు. ఎన్ని నమ్మకాలు మారినాయి, ఎన్ని ఏరియాలలో మీ ప్రవర్తన మారిందో మీకే తెలుసు, అవునండి? మారిందా, మారలేదా? ఏం మారలేదు కదా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఆరంభంలో క్రీస్తుని అంగీకరించినప్పుడు మన గొంగలి ఎక్కడ ఉందో 20 సంవత్సరాల నుంచి కదపడం కదపలేదు, అలాగే ఉంది, అవునా? మన మాట తీరు, ప్రవర్తన, జీవితము, నమ్మకాలు కదా, అసూయ, ద్వేషాలు, కోపాలు, తాపాలు, నెపాలు అన్ని. మరి ప్రయోజనం ఏంటంటే, మీరు బైబిల్ చదివి ఏం చేస్తున్నారు ఇంతకాలం నుంచి వెళ్ళి? అంతే సంగతులు అన్నమాట.
చూడండి, యాకోబు 1:22-25 ఏమన్నాడు? వినాలి, పాటించాలి, ఆ తర్వాత బోధించాలి అంటున్నాడు. అవునా? ఒకవేళ విన్న వాక్యము పాటించని వారికి ఏమైతుందంట? నిష్ప్రయోజనం అవుతుంది అన్నాడు. అవునండి? ఎవరైనా వాక్యాన్ని విని పాటించకపోతే అది ఏమవుతుంది? నిష్ప్రయోజనం, యూస్లెస్. మీలో ఎవరైనా కిరాణా సామాన్ తెచ్చుకొని స్టోర్ రూమ్ లో పెట్టుకొని సంవత్సరాల తరబడి వాడకుండా ఉంటారా? ఏమైతుంది వాడకపోతే? పాడైపోతాయి. అవునండి? అంటే మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం కానీ మన నమ్మకాలలో, మన ప్రవర్తనలో అన్వయించుకోకపోవడం వల్ల మన విన్న వాక్యము సంవత్సరాల కాలం నుంచి ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. అవునా? ఒక భర్తకు బాగా తెలుసు, క్రైస్తవ భర్తకు బాగా తెలుసు ఏమని? తన భార్యను సొంత దేహం వల్ల ప్రేమించాలని తెలుసు, అయినా ప్రేమించాడు. భార్యకు కూడా తెలుసు తన భర్తకు అన్ని విషయాలలో సంపూర్ణంగా లోబడాలని భార్యకు కూడా తెలుసు. బైబిల్ ఎన్నోసార్లు విని ఉంటుంది, అయినా లోబడదు. అంటే ఇప్పుడు అనువైపు జరిగిందా జరగలేదు? ఇద్దరికి ఇద్దరు ఒకరినొకరు అన్వయించుకుంటున్నారు, లేఖనాలు అన్వయించుకుంటలేరు. ఒకరినొకరు బాగా అన్వయించుకొని గొడవలు పెద్దగా చేసుకోవడం. అవునా? అలగడం, తినడం మానేయడం, ఇవి ఇవి అంటే అనుభవించుకుంటే ఏమంటారు, ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండదు. లేఖనాలు అనుభవించుకుంటే ఎంటర్టైన్మెంట్ కదండి, ఉండదు. లేఖనాలు అనుభవించకపోతే మంచి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అప్పుడప్పుడు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, గిన్నెలు వేసుకోవచ్చు, ఫోన్లు చేసి అమ్మ నాన్న చెప్పుకోవచ్చు, మళ్ళీ వాళ్ళతో ఒక పంచాయతీ గొడవ రావచ్చు, ఆలుగడం. మరి ఎంత బాగుంటది ఇదంతా, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదే డైరెక్ట్ లేఖనాలు అన్వయించుకుంటే ఏముంటదండి? ఏముంటది, అంత చప్పగా ఉంటది లైఫ్. సైలెంట్ గా ఉంటది. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు మాత్రమే కనిపిస్తాయి, ఏం కనిపించదు. ఇల్లంతా ప్రశాంతంగా ఒక జూలాగా ఉంటది. అవునా? అదే అన్వయించుకోకపోతే ఇల్లు సక్కస్ అవుతుంది, బాగుంటది కదా? కదరా మాధవి? కాబట్టి అన్వయించుకోవద్దు, అప్పుడు సర్కస్ లాగా బాగుంటది. ఇప్పుడు అల్లరిగా గొడవగా అప్పుడప్పుడు ఫిలిప్ లాంటి వాళ్ళు 4-5 సార్లు విజిటింగ్ చేయొచ్చు, అమ్మ నాన్నలకు 4-5 సార్లు విజిటింగ్ చేయొచ్చు. బోర్ కొట్టదు, అప్పుడు టైం పాస్ అవుతుంది కొద్దిగా. ఏమంటారు? నాలుగు పిలుచుకోవచ్చు, లేకపోతే నాలుగు కౌన్సిలింగ్ దగ్గరికి రావచ్చు. నాకు కూడా పని పెరుగుతుంది. మీరు లేఖనాలు అన్వయించుకోకూడదు, పని దొరుకుతుంది చాలా మందికి. ఇలా అన్నమాట. అంటే మనం చదువుతున్నాం, అన్వయించుకోవడం ఎక్కడ ఉంది? లేదు. అవునా? ఏమంటావు శ్యామ్? ఎలాగని యుద్ధమా? ఏం లేదు కదా. ఎవరా మౌనిక? ఏం లేదా? సో నెక్స్ట్ ఫ్యామిలీ సెమినారే మనది, 4 days ఫుల్గా ఉంటది. ఓన్లీ భార్య భర్త అంతే, కుటుంబం గురించి. ఓకే, అన్వయింపు సూత్రాలు. నెంబర్ 1, అక్కడ జరిగిన క్రియ పట్ల కాకుండా ఉద్దేశం పట్ల మార్పు చెందాలి. బైబిల్లో మీరు చదువుతున్నటువంటి కొన్ని లేఖనాలు ఉన్నాయనుకోండి, ఆ లేఖనాల్లో కొన్ని ఎలా ఉంటాయి అంటే, అక్కడ జరిగిన క్రియ పట్ల మనము అది చేయకూడదు, ఉద్దేశం పట్ల మార్పు చెందాలి. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడు, ఏ పర్పస్ తో ఆ విషయం రాయించాడు అనేది పర్పస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? క్రియను ఉన్నదన్నట్టుగా పాటించాల్సిన అవసరం లేదు, దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని మాత్రమే పాటించాలన్నమాట. సో కొన్నిసార్లు మనం డైరెక్ట్ అప్లై చేసుకుంటే ప్రమాదం. అని యేసు ప్రభు దాన్ని ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది చాలా ఇంపార్టెంట్. యూదులు కూడా దాన్ని కొన్నిసార్లు లిటరల్ గా తీసుకోవడం మనం చూస్తాం. ఉదాహరణ చూడండి, విశ్రాంతి దినం ఉందనుకోండి, యూదులు ఏం చేశారు? విశ్రాంతి దినంలో ఏమన్నాడు? అక్కడ ఏ పని చేయకూడదని చెప్పాడు. కానీ శాస్త్రుల పరిషత్ దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? దేవుడు చెప్పినప్పుడు ఏ పని చేయకూడదని చెప్పినప్పుడు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు, అంటే జీతం వచ్చే పనులు, డబ్బులు వచ్చే పనులు, ఏ పనులు చేయకూడదు అనేది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఉద్దేశం. కానీ శాస్త్రుల పరిషత్ దాన్ని ఎలా తీసుకొచ్చారంటే అసలు ఏ పని చేయకూడదు అన్నట్టుగా తీసుకొచ్చారు. అవునా? అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు విశ్రాంతి దినంలో స్వస్థపరచడం ప్రారంభిస్తే వాళ్ళకు తట్టుకోలేకపోయారు. మింగుడు పడ, నేను విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడు అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు?
మీలో విశ్రాంతి దినమున ఏమైనా ఎద్దైనను గాడిదైనను గుంటలో పడితే పని చేయకూడదనే కారణం చేత తీయకుండా ఉంటారా? అంటే దాని అర్థం ఏంటిది? విశ్రాంతి దినంలో పని చేయకూడదు అని అంటే డబ్బులు వచ్చే పని కదా, జీతం వచ్చే పని, కూలి వచ్చే పనులు చేయకూడదు అన్నాడు. కానీ మనుషులకు మంచి పనులు చేయొద్దని ఎక్కడ చెప్పాడు? అంటే విశ్రాంతి దినంలో మంచి పనులు చేయకపోతే మనుషులు నష్టపోతారా? నష్టపోరా? ఇప్పుడు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే తప్పెలా అవుతుంది? మంచి పని చేసిందే అన్న, చాలా మంచి పని. ఇగో ఇలా అన్నమాట, లేఖనాల యొక్క భావము సందర్భం తెలియకపోతే శాస్త్రులు పరిచయం లాంటి వాళ్ళే తప్పుగా మనకు యూదులకి తప్పుడు అర్థ వివరణలు ఇచ్చారు. అవునా? అర్థ వివరణ తప్పుడైతే అప్లికేషన్ కూడా తప్పే కదా. అర్థమవుతుందా మీకు ఈ పాయింట్? అందుకే విశ్రాంతి దినంలో యేసు ప్రభువుని తప్పు పట్టే స్థాయికి వచ్చారు. అందుకే లాజిక్ యేసు ప్రభు ఎలా చెప్పాడు? దావీదు ఎగ్జాంపుల్ చెప్పాడు కదా. మందిరంలో యాజకుడు మాత్రమే వెళ్ళాల్సిన చోటికి దావీదు వెళ్ళి రొట్టెలు తీసుకొని తిన్నాడు. ఏమైంది? అది సర్వైవల్ పాయింట్. అవునా? ప్రాణం ఇంపార్టెంట్. అవునా? అందుకే మనడు ధర్మశాస్త్రం అనేది మనుషుల కొరకు, మనుషులు ధర్మశాస్త్రం కొరకు నియమించలేదు దేవుడు. అవునా అండి? ఇది అర్థం కావాలి. ఈ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్, ఈ యొక్క దీని వెనకాల ఉన్నటువంటి మానవతా దృక్పథం, మేలు అనే దృక్పథం అర్థం కాకపోతే నువ్వేం చేస్తావు? మొత్తం న్యాయం 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 అంటాడు. సత్యం ఉండదు, కనికరం ఉండదు, కృప ఉండదు. అవునా? దేవుడు కేవలం న్యాయవంతుడే మాత్రమే కాదు, ఆయన సత్యవంతుడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, అన్ని ప్రేమ కలిగి, ఇవన్నీ మిక్స్డ్ కావాలి అక్కడ. అవునా? అదే అనమాట. అందుకే అక్కడ జరిగిన క్రియ పట్ల కాకుండా ఉద్దేశం పట్ల మార్పు చెందాలి. ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుండి 18 వచనాలు. ఇక్కడ దేవుడు 3 విషయాలు చెప్పాడు యేసు ప్రభు. నెంబర్ 1 ఏంటిది? దాన ధర్మాల గురించి చెప్పాడు. అవునండి? అంటే మన కుడి చేత ధర్మం చేసేది ఎడమ చేతి కూడా తెలియకూడదు. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే, నా కుడి చేతి చేసేది ఎడమ చేతికి మాత్రమే తెలియవద్దు అన్నాడు. ఫేస్బుక్ లో తెలియపరచుకోవచ్చు అని ఫోటోలు పెడుతున్నాం. డిసెంబర్ రాగానే ఒక చెద్దర మంచి 4 ఫోటోలు తీసుకోవాలా కదా, ఒక ఫ్రూట్ ప్యాకెట్ పంపించి 4 ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలి, నేను ఇంత సేవ చేస్తున్నానని. అవునా? అలా అయిపోయింది. ఉద్దేశం ఏంటిది అక్కడ? శాస్త్రులు పరిచయాలకు ఒక అలవాటు ఉంది. ఏంటిది? పబ్లిసిటీ అనే పిచ్చి ఉంది. చిన్న హెల్ప్ చేస్తే ఏం చేస్తారు? ముందట డబ్బు వాయించుకుంటారు. అవునా? ఈయన ఇది చేశాడు, అది చేశాడు. అవునా? అందుకే క్రైస్తవులు కూడా ఈ పిచ్చే అలవాటైంది తెలియకుండా. అవునా? అందుకే క్రైస్తవులు బీదలకు సహాయం చేయడం కంటే ఎక్కువ ఏం నేర్చుకున్నారు? మెటీరియల్ సహాయం చేయడం నేర్చుకున్నారు. అవునా? ఎందుకు? మెటీరియల్ అయితే ఇది నీ కొనిచ్చిన అని చెప్పుకోవచ్చు. ఈ సౌండ్ సిస్టమ్ నేనే కొనిచ్చిన కదా, ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేనే కొనిచ్చా. మనకు మెయిన్లైన్ చర్చెస్కి వెళ్తే ప్రతి బెంచ్ మీద, ప్రతి ఫ్యాన్ మీద ఒక పేరు ఉంటుంది. అవునా? అలా అయితే మంచిగా ఉంటుంది కదా. పేదలకు ఇస్తే ఎవరికి తెలుస్తుంది? బీదలకు ఇస్తే కేవలం దేవుడికి తెలుస్తుంది, మనుషులు ఎవరికి తెలియదు. కానీ మనకేం కావాలా? మనం ఏం చేసినా మనుషులకి తెలియాలి. అది నేర్చుకున్నాం అనమాట. రెండోది ఏంటిది? ప్రార్థన. ప్రార్థన అనేది ఎట్లా చేసుకున్నాం? యేసుప్రభు ఏమన్నాడు? నీ రహస్యమందు చూచు నీ తండ్రికి వినబడితే చాలు కదా, విస్తరించి మాట్లాడకూడదు, నలుగురికి తెలిసేలా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాన్ని ఎలా అర్థం చేసుకున్నాం? రహస్యంగా చేయమనంటే ఓ గది పెట్టుకొని 10 మంది చూస్తున్నప్పుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట. అంటే 10 మంది తెలియాలి కదా నేను గదిలోకి వెళ్ళి ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నానని. అందుకే మందిరాలలో అక్కడక్కడ కొంతమంది కట్టుకుంటారు కదా పక్కనే గది. అంటే ఎందుకు? నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్న విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. అంటే ఏదైతే వద్దు అని యేసుప్రభు చెప్పాడో ఆ ఉద్దేశాన్ని పాటించట్లేదు, మళ్ళీ అదే క్రియ జరుగుతుంది. అవునా? మళ్ళీ ప్రార్థన అందరు చూడగానే రహస్యంగా చేయమన్నాడా? దాని అర్థం ఏంటిది? గదిలోకి వెళ్ళి రహస్యంగా చేయమంటే నువ్వు గదిలోకి వెళ్ళే విషయం కూడా ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. దాని అర్థం అది. మళ్ళీ అందరు చూడండి నువ్వు గదిలోకి వెళ్తే. మూడోది ఉపవాసం. అవునా? నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు దుఃఖముఖులై విచార వదనంతో ఉండొద్దు. తలంటుకొని మంచిగా స్నానం చేసి నెత్తికి నూనె రాసుకుంటున్నాను అంటే అర్థం ఏంటిది? దాని అర్థం ఏంటిది? నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు ఉపవాసం ఉన్న విషయం కేవలం దేవునికి తెలిస్తే చాలు. అవునండి? మరి దేవుని తెలిస్తే చాలు అన్నప్పుడు ఎన్నడూ తలస్నానం చేయనోడు, ఎన్నడూ నూనె పెట్టుకున్నాడు వచ్చి ఫ్రెష్గా తల స్నానం చేసి ఫ్రెష్గా నూనె పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్.
బ్రదర్ నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు, ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అంటే, అయ్యో బ్రదర్ మీకు తెలియదా నేను ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటున్నాను. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన ఉద్దేశం నెరవేర్చబడినట్లా నెరవేర్చబడినట్లా? యేసుప్రభు యొక్క ఉద్దేశం ఈ 3 సందర్భాలను కూడా వేషధారులుగా ఉండకూడదు అని, అవునా కదా? అంటే నేను చూపించుకోవడానికి, ఇతరులకు కనిపించుకోవడానికి చేయకూడదు. ధర్మం చేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం చేసినా, ఈ 3 విషయాలు నిజంగానే మూడో వ్యక్తికి రెండో తెలవాల్సిన అవసరం లేదు. అది నీ దేవునికి తెలిస్తే చాలు. పరలోకమందు ఉన్నటువంటి అందుకే రహస్యమందు చూసు నీ తండ్రికి అప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు? ఎవరికి తెలియకుండా ఉన్నప్పుడు. ఆమె మళ్ళీ మన గ్రూప్ సంఘంలో చేసే ప్రార్థనల గురించి నేను మాట్లాడాలి. ఈ 3 వ్యక్తిగతమైన, అవునండి? మన సంఘంతో కలిసి ఉపవాసం ఉండడం గురించి, సంఘంతో కలిసి ప్రార్థించడం గురించి నేను మాట్లాడాలి. ఇవన్నీ వ్యక్తిగతమైన, అవునా? సంఘంతో కలిసి మంచి పనులు చేయడం గురించి మాట్లాడట్లా. సో అందుకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవాలి? లిటరల్ గా మళ్ళీ ఏం చేయకూడదు, గదిలోకి వెళ్ళడం లిటరల్ గా తలంటుకోని యేసుప్రభు యొక్క ఉద్దేశము కాదు. నువ్వు లిటరల్ గా తలంటుకోవాలని యేసుప్రభు యొక్క ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏంటిది? నువ్వు వేషధారణగా ఏ పని చేయకూడదు, చూపించుకోవడానికి చేయకూడదు, ప్రదర్శించుకోవడానికి చేయకూడదు, అవునా? మనందరికీ బాగా అలవాటు కదా, ఉపవాసం ఉన్న రోజు కావాల్సుకుంటూ అల్లుకుంటాం, ఇంకొంచెం 10-15% యాడ్ ఆన్ చేస్తాం కదా, నిజమా కదా? మన భర్త ముందు, మన భార్య ముందు, మన పిల్లల ముందు, మన కుటుంబ సభ్యుల ముందు 15-20% ఆల్రెడీ యాడ్ ఆన్ అవుతుంది ముందే, అవునా? అప్పుడు ఏదో ఎప్పటి నుండో వారం రోజుల నుంచి అసలు అన్నం ఎరగనట్టుగా ప్రవర్తిస్తుంది, అంత నీరసంగా. అసలు ఉపవాసం స్టార్ట్ కాకముందే నీరసం వచ్చేస్తుంది ముందు మనకి, అవునా? వచ్చేసి దిగాలుగా, డల్గా, ఒక రకమైన ముఖం పెట్టేసి, అమ్మ ఏమైందిరా అంటే, అయ్యో అన్న మీకు తెలియదా అన్న 5 రోజుల నుంచి ఉపవాసం. అప్పుడు గొంతు కూడా రాదు ఎందుకు మరి. అప్పటికి 4 రోజుల నుంచి అన్నం తిన్నట్టు వస్తుంది వాయిస్. ఎంత డ్రామాటిక్ గా ఉండే తెలుసా మరి. మీకు తెలుసా, నేను ఇంకో లాజిక్ కూడా కనిపెట్టాను, నేను ఇంకో సత్యాన్ని కనిపెట్టాను ఉపవాసం ఉండడంలో జీవితంలో. ఏంటో తెలుసా? వాళ్ళు ఉపవాసం లేనప్పుడు ఉన్నదానికంటే ఉపవాసం ఉన్నప్పుడు వైల్డ్ గా ప్రవర్తించడం నేను చూశాను. నిజమేనా అంటే నేను చెప్పింది? ఉపవాసం లేనప్పటికంటే ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది వైల్డ్ గా ప్రవర్తిస్తారు, కుటుంబ సభ్యుల మీద కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. నేను ఉపవాసం, నీకు తెలియదా? నా రూమ్ క్లీన్గా ఉండాలని తెలియదా? నా టైంకి ఏమంటారు నిమ్మరసం ఇవ్వాలని తెలియదా? మజ్జిగ ఇవ్వాలని తెలియదా? నాకు టైంకి నీళ్ళు పెట్టాలని తెలియదు, నేను ప్రార్థన చేసుకుంటాను, డిస్టర్బెన్స్ చేయాలని తెలియదా? ఆ రోజు వీళ్ళకి సమాధానం ఉండదు, నిజమా అండి? కోపం ఎక్కువ ప్రదర్శిస్తారు, అవునా? ఫ్రస్ట్రేషన్ ఎక్కువ గురి అవుతారు, నిజమా కాదు చెప్పండి? నేను చెప్పింది కరెక్టేనా? నేను 100 మందిని అబ్జర్వేషన్, ఒక్కరికి చెప్పి నేను చెప్పట్లేదు, కొన్ని 100 మంది దగ్గర చూసి చెప్తున్నాను, నిజమేనా? అదన్నమాట. ఉపవాసం అంటే క్యారెక్టర్ బిల్డ్ కావాలా, తగ్గాలా? అదేంటో మన క్యారెక్టర్ ఇంకా వరస్ట్ గా తయారైతుంది. వెరీ గుడ్ అనమాట. అందుకే సో ఇక్కడ ప్రార్థన మరి ఉపవాసం ఎలా చేయాలి? ఉద్దేశం వేషధారులుగా ఉండరాదు. అందుకే ఇక్కడ ఏం చేసుకోవాలి? క్రియ కాదు మనం అప్లై చేసుకోవాల్సి. దేని అప్లై చేసుకోవాలా? యేసు ప్రభు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది అర్థము చేసుకోవాలా. క్రియను మాత్రమే పాటించి ఉద్దేశం పాటించకపోతే ప్రయోజనము లేదు. దీనికి ఇంకా మంచి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఉదాహరణ చూద్దాం. 1 కొరింథీ 11:2-16 ముసుగు వేసుకొనుట. స్త్రీ ముసుగు వేసుకోవాలి, అవునా? ఒక్క స్త్రీ కూడా వేసుకోవాలా? ఏమేమి అంతసేపు పెట్టాను కదా. చూడండి, చాలా మంది ముసుగు విషయంలో రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారు. కొందరు వేసుకోవచ్చు అని, కొందరు వేసుకోవాల్సిన అవసరం లేదని. మరి కొంతమంది అది కేవలం పౌలు కొరంథీ సంఘానికి మాత్రమే చెప్పాడు అని చెబుతా ఉన్నారు. 3 రైట్ కాదు. కొంతమంది ముసుగు వేసుకుంటే స్త్రీలను వివక్ష చూపిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు, అవునా? స్త్రీని ముసుగు వేసుకుంటే స్త్రీ యొక్క స్వతంత్రాన్ని దొంగిలిస్తున్నట్టుగా, స్త్రీని వివక్ష చూపించినట్టుగా భావించే దుర్మార్గపు ఆలోచనలు కూడా క్రైస్తవుల్లో ఉన్నాయి. అప్పుడు దుర్మార్గపు ఆలోచన అంటే మరి అంత వివక్ష ఉన్నది అంటే అప్పుడు వివక్ష చూపిస్తున్న మనుషులా దేవుడా?
దేవుడు అని చెప్తారు అప్పుడు మరి. మంచిదే. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. చాలా మంది కొరంథీ సంఘాన్ని కల్చరల్ కాంటెక్స్ట్ లో మాత్రమే ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. నో, పౌలు సమస్య కల్చరల్ కాంటెక్స్ట్ బట్టి వచ్చింది, కానీ జవాబు కల్చరల్ కాంటెక్స్ట్ లో జవాబు ఇవ్వలే పౌలు. అవునండి, సమస్య నిజంగా సంస్కృతి పరంగా వచ్చింది. సమస్య 100% సంస్కృతిదే, కల్చర్దే, కానీ జవాబు పౌలు కల్చరల్ గా ఇవ్వలేదు. అవునా? ఇంట్రడక్షన్ నుంచి మీరు చూస్తారు ఏమన్నాడు? స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇది కల్చరా అండి? బిబ్లికల్ ఆన్సర్ అది. అవునా? అది కల్చర్ కాదు, బిబ్లికల్ జవాబు అది. అంత మాత్రమే కాదు, మొదట ఆదాముయు తర్వాత అవ్వయు సృష్టింపబడిన కారా అన్నప్పుడు అది కల్చర్ కాదు. అవునా? ఏ కల్చర్? అది కొరంది కల్చర్ జరిగింది. అది దేవుడు సృష్టి నియమంలో జరిగినటువంటి విషయాన్ని పౌలు ఎత్తి చూపుతున్నాడు. నెక్స్ట్, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఇవ్వబడింది. దేవదూతలు కొరంది కల్చర్లకు సంబంధం ఉందా? లేదు, అది పరలోకానికి సంబంధించిన నియమం. అవునా? దేవదూతల నియమం ఏ నియమం అంటే అది పరలోక నియమం. అవునా? చూడండి, దేవుడు ఎన్ని నియమాలు వాడాడు? వాక్యానుసరమైన నియమం చూపించాడు, సృష్టి నియమాన్ని చూపించాడు, పరలోక నియమాన్ని చూపించాడు, అనేకమైన నియమాలు చూపించుకుంటూ ఆన్సర్ చేస్తే సింపుల్ గా ఇవన్నీ పక్కన పెట్టి కొరందీలు ఇలా ఉండేవాళ్ళు, ఆ పట్టణం ఇలాంటిది, మాకు తెలియదు, ఆ కల్చర్ అంతా తెలుసు. జవాబు పౌలు కల్చర్కి ఇస్తే కల్చరల్ గా తీసుకోవాలి. అవునా? ఈరోజు చాలా మంది పాస్టర్లు బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారండి దీని ద్వారా. చూడండి, కొన్ని ఎలా ఉంటాయంటే క్రియను ఉద్దేశాన్ని రెండు పాటించాలి. అవునా? ఇలాంటి సందర్భం అన్నమాట ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భం ఏంటిదంటే ఇక్కడ క్రియ మరియు ఉద్దేశం రెండు పాటించాలి. ముసుగు విషయంలో మాత్రం దాని ముందు కేవలం ఉద్దేశం పాటిస్తే సరిపోతుంది. ఇక్కడ మాత్రం ఏం పాటించాలా? క్రియ పాటించాలా, ముసుగు అంటే అంటే ఉద్దేశం పాటించాలి. రెండు క్రియ ఉద్దేశం. క్రియ ఏంటిది? ముసుగు వేసుకోవడం. ఉద్దేశం ఏంటిది? విధేయత. అవునా అండి? రెండు కావాలి. ఒకటి ఉంటే సరిపోదు. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు నాకంటే పెద్ద ఆయన వచ్చాడు, నాకంటే ఒక పెద్ద మనిషి ఇక్కడికి వచ్చాడు. నేను ఏం చేస్తున్నానంటే ఈ పెద్ద మనిషి రాగానే నేను కాలు మీద కాలేసుకున్నాను, ఇలా కాలు మీద కాలేసుకొని అంకుల్ కూర్చోండి అన్నాను. రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా ఇప్పుడు. మీరే చెప్పండి, కూర్చోండి అంకుల్ అని నేను ఇలా ఊపుకుంటా, అంకుల్ చేరండి అంకుల్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏం పాటించాను? క్రియలో నా విధేయతను కనబరచలే. అవునా అండి? నిజమా కదా? చూడండి, ఇక్కడ రెండు కనిపించాలి. అవునా? క్రియ కనిపించాలా, ఉద్దేశం కనిపించాలా. ఇప్పుడు నా అమ్మ చెల్లి వాళ్ళు ఉన్నారంట, ఎగ్జాంపుల్. అంటే సాంప్రదాయం గురించి చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు వేరే వాళ్ళు. పెళ్ళైన తర్వాత మంగళసూత్రం ఉంటుంది కదా, ఉదయం తులసి పూజ చేసి మంగళసూత్రాన్ని ఏం చేస్తారు? కళ్ళకద్దుకోవాలి. కళ్ళకద్దుకొని ఇంకా ఇంట్లో లోపలికి వెళ్ళి భార్యత లేవలే అన్నమాట. కాళ్ళు తీసి తన్ని, అరే ఎంతసేపు నిద్ర పోతుందిలే అన్నమాట. రెండింటికి మళ్ళీ సింక్ అవుతుంది కదా? అవుతుందా అవుదా? లేకపోతే మాకు నీళ్ళు ఇచ్చి ముఖం మీద కొట్టాలా? అంటే ఏం చేస్తున్నాం మనం? ఏం నేర్పించబడుతుంది మనకు సమాజం నుంచి? ఈరోజు క్రైస్తవ సమాజం క్రైస్తవానికి ఏం నేర్పిస్తుంది అర్థం కావాలా? ఓకే, సింపుల్ లాజిక్, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ముసుగు అనేది పౌలు కూడా రెండు సందర్భాలు చెప్పాడు. 24/7 ముసుగు వేసుకోమని స్త్రీకి ఎక్కడ చెప్పలేదు. కేవలం ప్రార్థించినప్పుడు, ప్రవచించినప్పుడు ఈ రెండు సందర్భాలు మాత్రమే ముసుగేసుకోమన్నాడు. దీనికి ఏదో 24 గంటలు సంఘంలో కూర్చున్న 2.5 గంటలు ముసుగేసుకోమన్నాడు ఎందుకు ఫీల్ అవుతారండి? ఒక స్త్రీ అన్నాడు, ఎంత క్లియర్ చెప్పాడండి? ఏ స్త్రీ ప్రార్థన అన్నాడు కదా, ప్రార్థన చేసడం, ప్రవచించడం, రెండు సందర్భాలు. దానికి ఎందుకు అంత వివక్షగా చూడడం? ఇప్పుడు దేవదూతలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ముఖము కప్పుకుంటారు. అవునా? అది మర్యాదకు, వినయానికి, భయభక్తులకు సూచన. కానీ అలా అని చెప్పేసి 24 గంటలు కప్పుకుంటారు, కప్పుకోరు కదా. అదే విధంగా అధికార సూచన స్త్రీకి అక్కడ ఇవ్వబడింది కాబట్టి స్త్రీ ప్రార్థించినప్పుడు మాత్రమే, సంఘంలో ప్రవచించినప్పుడు మాత్రమే. ఎంతసేపు ప్రార్థిస్తారు, ఎంతసేపు ప్రవర్తిస్తారు? గంటలు చేసి పని. అది 1-2 minutes అంతే కదా. ఆ 1-2 minutes ని విధేయ చూపించడానికి ఎందుకు పోవాలి? ప్రాబ్లం తెలియదు, అంతే కదా. ఇవి ఎవరు నేర్పించట్లేరు, పాటించట్లేదు, రెండు జరగట్లేదు.
సో ఇది వినయము విధేయతల గుర్తు. ఇవి లేకుండా కేవలం క్రియ పాటిస్తే ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఎగ్జాంపుల్, ధనాపేక్ష కలిగి 90% ఇస్తే ప్రయోజనం ఉంటుందా అండి? అర్థమవుతుందా పాయింట్? కొంతమంది ధనాపేక్ష కలిగి ఇస్తారు, 90% కూడా ఇస్తారు, అవునా? దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఎప్పుడు ఉండదు అంటే ధనాపేక్ష లేకుండా 5% ఇచ్చినా గొప్పగా ఉంటుంది. ఇది అర్థం కావాలా? ఎక్కువ ఇవ్వడం దేవుడు కన్సిడర్ చేయడు. నీకు ధనాపేక్ష ఉందా లేదనే దేవుడు చూస్తారు, అవునండి? గ్రీడీ ఉండకూడదు, ధనం పట్ల వ్యామోహం ఉండకూడదు, అది చూడాలి, అది ఉద్దేశం, అవునా? ధనవంతులు అవ్వడం దేవుడి చిత్తం, అవునా కదా? అవును కదా. ధనవంతులు అవ్వడం పాపం కాదు. ఏది పాపం? ధనం పట్ల వ్యామోహం పెరగడం పాపం, ధనం పట్ల ఆశ పెరగడం పాపం, ధనం పట్ల ఇష్టం ఉండడం పాపం, అవునా? ఇది ఇలా అర్థం చేసుకుంటే మీకు లేఖనాలు అర్థమవుతుంది. చూడండి, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడం అంటే అదే పగ తీర్చుకోవద్దు అన్నాడు, అవునా? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడం అనేది యేసు ప్రభు ఏ సందర్భంలో వాడాడంటే మీరు మీ స్వతహాగా పగ తీర్చుకోవద్దనే సందర్భంలో మాత్రమే వాడాడు. పగ తీర్చుట దేవుని పని, మీరు తీర్చుకోవద్దు. మీరు కొడితే తిరిగి కొట్టద్దు. రెండో చెంప చూపించమంటే అర్థం ఏంటంటే లిటరల్ గా రెండో చెంప తిప్పమని అర్థం కాదు. నువ్వు తిరిగి కొట్టకూడదు, నువ్వు తిరిగి తిట్టకూడదు. పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది కదా, దూషణకు ప్రదూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడ చేయొద్దు, ద్వేషించొద్దు, తిరిగి కొట్టకూడదు, పగ తీర్చుకోవద్దని అర్థం. మనకేంటిది? ఇష్టం కదా, మజా వస్తుంది అబ్బా పగ తీర్చుకో, అబ్బా దొరికావు ఆ రోజు నాకు, నేను ఎప్పటి నుండి ఈ ఛాయిస్ కోసమే వెయిట్ చేస్తున్నా. భార్య భర్తల మధ్యలో ఇలాంటి లాజిక్స్ భలే పని చేస్తాయి. మొన్న నన్ను అన్నవా లేదా, ఇప్పుడు నాకు సమ్ దొరికింది నేను అంట. టామ్ అండ్ జెర్రీ బాగుంటుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం కదా టామ్ అండ్. మన కొట్లాటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి, అవునా? ఎవరైనా కొట్టుకుంటే చూస్తా ఉంటే ఆనందం వేస్తుంది కదా మనకి. అదే మన లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం టామ్ అండ్ జెర్రీ స్టోరీ. చిన్నప్పుడు మన అమ్మ నాన్న కూడా అదే నేర్పించారు మనకి, ఏమన్నా? నిజం చెప్తున్నా, మనకు కొట్లాడంటే ఇష్టం తెలుసా మీకు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ఇంటి పక్కన ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, బాగా గొడవ పెట్టుకుంటున్నారు, కర్రలు తీసుకొని కొట్టుకోవడానికి వెళ్ళింది. మీరు ఆతృగా చూస్తూ ఉంటారు ఇలా, పొరపాటు 4 కర్రలు పక్కన పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. నిజమా కాదా చెప్పండి. అబ్బా మిస్ అయిపోయింది, ఎవరా? అంత సైకోలో మనం. ప్రతి మనిషిలో కొంత సైకోయిజం ఉంటుంది అనమాట, కాకపోతే కొందరిలో ఎక్కువ ఉంటుంది, అది అంతే తేడా. అందరిలో కూడా ఉంటుంది కొద్ది గొప్ప సైకో లక్షణాలు, అయితే కొందరిలో ఎక్కువ ఉంటుంది. అది మాత్రం జరగకపోతే అసలు తట్టుకోలేరు. అబ్బా అయిపోయింది కొడుకులు అనుకున్నా నేను అసలు. అలా అనమాట, మనకు ఇది అలవాటు అనమాట. చిన్నప్పుడు మనకు అమ్మ నాన్న అదే నేర్పించారు, అవునా? ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఏడ్చుకుంటా మన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు అనుకోండి, అమ్మ ఆడు కొట్టిండంటే అవునా కొట్టిండు వాడిని పిలిచి వాని వీప్ మీద వెనకాల ఇట్లా రివర్స్ లో చేపెట్టి తప్పని కొట్టేస్తాం. అబ్బా ఇది ఖుషి, అబ్బా మా డాడీ అని కొట్టేసి. ఎవరు నేర్పించినది? మనమే నేర్పించడం, అవునా? మనం వాడు అరే అన్న కదా, తమ్ముడు కదా, చెల్లె కదా, అక్క వాడు ఊరికే సరదాగా దాకి ఉంటాడు, నేను కావాలని కొట్టలేదని అస్సలు నేర్పించాం మనం. సైకలాజికల్ మనం మంచి బుద్ధులు నేర్పించాం మనకు అసలే రాదు. హింస మనమే నేర్పించినాం, అబద్ధం మనమే నేర్పించినాం చిన్నప్పుడు, అవునా? చందమామ రావే జాబిల్లి రావే అది రాదు, 50 దగ్గర వచ్చిన ఇంతవరకు రాలేదు, సరే తినకపోతే బూచోడు వస్తాడంటాడు, ఆడెక్కడ ఉంటాడో ఇంతవరకు ఏ అడ్రస్ లో ఉంటాడో, ఏ సందులో ఉంటాడో, ఏ ఇంటి నెంబర్లో ఉంటాడో నాకు ఇప్పుడే తెలుసు, ఎట్లుంటాడో కూడా తెలియదు, ఇప్పటివరకు రాదు. తినకపోతే ఏం చేయాలా? ఒక బక్కర్ని తీసుకొచ్చి నువ్వు తినకపోతే ఇలా అవుతావు అని ప్రాక్టికల్ గా చూపించారు. కూర్చోడు ఎందుకంటే మధ్యలో అలా అదే మనం నేర్పించే విధానమే రాంగ్, అవునా? పిల్లలు లేకపోతే ఈ రాయి దగ్గర ఇద్దాం తిన్నారా ఇలా ఇట్లా కొట్టేస్తున్నా, ఎంత మేధావితనం అసలు. ఫ్యామిలీలో సెమినార్లో మనం బాగా నేర్చుకుంటాం ఇలాంటి పిల్లల సైకాలజీ మనకు తెలియదు. ఇవి నిజంగా వాళ్ళ మీద సైకలాజికల్ గా మెంటల్ గా ఎలా ప్రభావం పడుతాయో మీకు తెలిస్తే, ఇవి సరదాగా చెప్పట్లేదు, వెరీ సీరియస్. అందుకే పగ తీర్చుట అదే
అందుకే ఇప్పుడు కూడా పిల్లలకి కార్టూన్స్ కూడా హింసాత్మకమైన కార్టూన్స్ అంటే ఇష్టం కదా. డిష్యం 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 అంటే చాలా, అవునా, నిజమా కదా. అందుకే గేమ్స్ కూడా అలాంటివి ఆడతారు. ఈయన కాలవడం ఆమె కాల్చుకుంటారు, ఈడే కాల్చినట్టు ఫీల్ అవుతాడు, వాడు కాల్స్తే ఈడ చచ్చిపోయినట్టు ఫీల్ అవుతా ఉంటాడు. అది మన ఇంట్లో ప్రయోగం చేస్తాం మళ్ళీ డాడీ మీద మా మీద డిష్యం డిష్యం. అవునా, నాకు తెలుసు సెలీన్ అప్పుడు నన్ను కడుపులో 3 గుద్దులు గుద్దు. అరే వద్దురా వస్తుందిరా అంటే కూడా నువ్వు ఆగుతలేదు. ఓకే. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే యేసు ప్రభు చెంప కొడితే 2 చెంప చూపించు అంటే పగ తీర్చుకోవద్దు అని అర్థం అన్నమాట. అవునా. ఇప్పుడు ఇంకా మంచి ఉద్దేశాన్ని చూద్దాం. చూడండి, పండు అనేది ఉద్దేశం. ఏది ఉద్దేశం? పండు అనేది ఉద్దేశం. తొక్క అనేది ఏంటిది? క్రియలు. అవునా, అర్థమవుతుందా అండి? పండు మంచిగా అర్థం చేసుకోండి. మొదటి సూత్రంలో పండు అనేది ఉద్దేశం అయితే తొక్క అనేది ఏంటిది? క్రియలు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం? పండు కావాలా తొక్క కావాలా నీకు? వేరే చెప్పండి. పండు కావాలా తొక్క కావాలా? పండే కావాలా తొక్కే కావాలా? అది కూడా కాదు. మీకు పండు కావాలా తొక్క కావాలా? 2 కావాలా? వీళ్ళందరికీ పైనాపిల్ ఇవ్వండి ఒకసారి. 2 కావాలండి, అట్లనే తినాలి. ప్రవీణ్ ఒక పైనాపిల్ తెప్పింది. తొక్క కావాలా? ఆ పైనాపిల్ తొక్కండ శ్రీలక్ష్మి. సో దీని అర్థం ఏంటి అని అంటే, అర్థం మనం చూసినాం కదా, అన్వయింపు ఏంటిది? పండు కదా, ఫలం అనేది అన్వయింపు. ఇప్పుడు చూడండి, కొన్ని పండ్లు ఎలా ఉంటాయంటే తొక్కతోనే తినాలి. అవునా? ఏంటి ఉదాహరణ? జామకాయలు, యాపిల్స్. అవునా, ఎలా తినాలి వాటిని? తొక్కతోనే తింటే బాగుంటుంది. కొన్ని పండ్లు ఎలా ఉంటాయి? తొక్క తీసేసుకొని తినాలి. బైబిల్లో కూడా కొన్ని ఎలా ఉంటాయి అంటే, ఇంతకుముందు మూసుకున్నాయి కదా, క్రియ పాటించాలా, తొక్క తీసుకోవాలా, పండు కూడా తీసుకోవాలి. తొక్క పండు అంటే క్రియలు ఉద్దేశం 2 అన్వయించుకోవాలి. కొన్ని ఇంతకుముందు ఉపవాసం గురించి చూసినాం, అక్కడ ఏం చేయాలా? అవి పైనాపిల్ లాంటివి, పైన తొక్క తీయాలా, పండు మాత్రమే తీసుకోవాలి అక్కడ. ఆమె అర్థమైంది సూత్రం. ఈ ఒక్క సూత్రం అర్థమైతే మీకు చాలా బైబిల్ అన్వయింపులు అర్థమైతాయి అండి. ఎంతమందికి అర్థమైంది? డౌటే. మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఓకే. సో అన్వయింపు అనేది పండు లాంటిదని చూసాం కదా. అన్వయింపు అనేది ఒక చెట్టు పండు లాంటిది. ఇప్పుడు పండు ఏంటిది? అది పండు, ఇది ఈ పండు అని ఎప్పుడు తెలుస్తుంది? మనకి ఇంటర్ప్రిటేషన్ ద్వారా తెలుస్తుంది. అవునా, అర్థ వివరణ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు తెలిసిన పండును ఒకవేళ అది పైనాపిల్ అయిందనుకో ఏం చేయాలా? తొక్క తీసి పండు తినాలి. అవునా, అది ఎగ్జాంపుల్ బైబిల్లో ఉపవాసం లాంటి. ఉపవాసం ఏంటి? యేసు ప్రభు ఏమని చేయమన్నాడు? తల అంటుకొని ముఖం కడుక్కొని తల అంటుకొని చేయమన్నాడు. అది తొక్క. ఇప్పుడు మనం ఉపవాసం చేస్తే ఆ తొక్క పాటించాల్సిన అవసరం లేదు. ఉద్దేశం మాత్రమే, అంటే పండు మాత్రమే తీసుకోవాలి. పండు ఏంటిది? వేషధారులుగా ఉండకూడదు. ఉపవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ధర్మం చేస్తున్నప్పుడు 3వ వ్యక్తికి తెలవాల్సిన అవసరం లేదు. అది అది ఎలాంటిది అనమాట? పైనాపిల్ లేకపోతే వాటర్ మెలన్ లాంటిది కదా. అంటే పైన తినకూడదు, లోపల మాత్రమే తీసుకోవాలి. అంటే బైబిల్లో అనేకమైన ప్యాసేజ్లు అలాగా ఉంటాయి. మరికొన్ని ప్యాసేజ్లు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ముసుగు వేసుకుంటా, అక్కడ ఏం తీసుకోవాలా? ముసుగు లిటరల్ గా వేసుకోవాలి, విధేయత కూడా లిటరల్ గానే చూపించాలి. అవునా, 2 తీయాలి అక్కడ. అని ముసుగు అంటే అన్ని సందర్భంలో కాదని కూడా చెప్పిన, మరలా చెప్తున్నా, కేవలం 2 సందర్భాలు. ఆ 2 సందర్భాలు కూడా సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే. అవునా, అదే అన్నమాట. ఇప్పుడు పండు తొక్క అనే సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సూత్రం? ఎక్కడ తొక్క తీసి తినాలో, ఎక్కడ తొక్కతో కలిపి తినాలో నేర్చుకోవాలి. అంతే సింపుల్. అన్ని చోట్ల తొక్క తీయకూడదు, అన్ని చోట్ల తొక్కతో తినకూడదు. సూత్రం అర్థమైందా అండి? రెండోది, లేఖనమును ఒకే పరిస్థితి ఒకే నియమంలో అన్వయించుకోవాలి. లేఖనము ఒకే పరిస్థితి ఒకే నియమం అంటారు దీన్ని. అంటే చూద్దాం, ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది.
ఎబ్రీ 13:5, మొదటి తిమోతి 6:8, ధనాపేక్ష లేని వారై ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి అన్నాడు. అవునండి, ఏమని చెప్పాడు? ధనాపేక్ష లేని వారై ఉన్నవాడితో తృప్తి కలిగి ఉండమని చెప్పాడు. చూడండి, పరిస్థితి, నియమం, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒక పరిస్థితి ఉంది, ఒక నియమం ఉంది. అవునా? చూడండి, ఈ నియమం కానీ పరిస్థితి కానీ 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఏమైనా మారిందా? ఏం మారలే. అదనమాట. అంటే లేఖనము ఆ పరిస్థితిలో ఉంది, అదే పరిస్థితి నియమం కూడా అలాగే ఉంది. రెండు అనుభవించుకోవాలన్నమాట. ఇప్పుడు ధనాపేక్ష కలిగిన వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు. అంటే ఈ లేఖనంలో ఎలాంటి మార్పులు లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి అది లేకుండా డైరెక్ట్ గా అనుభవించుకునే లేఖనం ఇది. అవునా? అర్థమవుతుందా అండి? ఇందులో కండిషన్స్ ఉన్నాయి ఏమన్నా? దీనిలో ఏమన్నా టైం పీరియడ్స్ ఉన్నాయా? ఈ కాలం వల్లకి ఏం ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? ఇది ఇలాంటి లేఖనాలు చూడగానే అర్థమవుతుంది, డైరెక్ట్ అన్వయించుకోవచ్చు అనమాట. ఇక దీనిలో ఎలాంటి మిషా సాకు చెప్పడానికి లేదు. అర్థమవుతుందా అండి? సో ఇవి ముక్కుసూటిగా ఉన్న లేఖనాలు. అప్పుడు అనుభవించుకోవాల్సిందే, ఇప్పటికైనా అనుభవించుకోవాల్సిందే. యేసు ప్రభు ఇంకో లేట్ అయితే అప్పుడు కూడా అనుభవించుకోవాల్సింది. నియమము, పరిస్థితి రెండు ఒకటి. పరిస్థితి మారింది అప్పటికి ఇప్పటికి ఏమన్నా? అప్పుడు మాత్రమే ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు అని చెప్పొచ్చా? చెప్పలేము, చెప్పకూడదు. ఎందుకంటే అది ఇంపాసిబుల్. అలాంటి పరిస్థితి ఎక్కడ మారదు. సో పరిస్థితి ఒకటే, నియమం కూడా ఒకటే. చూడండి, నియమం అప్పుడు వర్తిస్తుంది, ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అవునండి? పరిస్థితి ఏంటిది? అప్పుడు ఉన్నదే పరిస్థితి, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు. ఆత్మీయ పోరాటం చేయాలి. అవునా? యుద్ధం చేయాలా? అప్పుడు అది, ఇప్పుడు అది మారిందంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఏ మార్పు జరగలే. అవునా? అప్పుడు పరిస్థితి ఒకటే, ఇప్పుడు పరిస్థితి ఒకటే. అప్పుడు అవే యుద్ధోపకరణాలు యుద్ధం చేయడానికి, ఇప్పుడు అవే యుద్ధోపకరణాలు. అంటే నియమం ఒకటి. అవునా? అప్పుడల్లో వేరే నియమం, ఇప్పుడల్లో వేరే నియమం ఉందా? లేదు. అప్పుడు కత్తితో యుద్ధం చేసేటప్పుడు గన్నుతో యుద్ధం చేయమన్నట్టు ఉందా? లేదు. అప్పుడు అవే నియమాలు, ఇప్పుడు అవే నియమాలు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పరిస్థితి ఒకటే, నియమం కూడా ఒకటే. రెండు ఒకటే కాబట్టి అప్పుడు కూడా వర్తిస్తుంది, ఇప్పుడు కూడా మీరు అలాగే వర్తిస్తుంది. లేఖనం యొక్క నియమం పద్ధతి ఒకటే. మూడో సూత్రం, లేఖనం యొక్క నియమం పద్ధతి ఒకటే, కానీ వేరే పరిస్థితులు అనుభవించుకోవాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ మూడో సూత్రం భిన్నమైనది, రెండో దానికి భిన్నమైనది అనమాట. ఇక్కడేముంది? నియమం పద్ధతి ఒకటిగానే ఉంది, కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎలాంటివి చూద్దాం. ఇవి ఎలాంటి సందర్భాల్లో చూస్తాం. మొదటి కొరింథీ 8వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు. ఏంటిది అక్కడ? బలహీనలకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఫుడ్ విషయంలో మాట్లాడుతున్నాడు. అవునండి? విగ్రహాలకు అర్పించినటువంటి విషయం. అవునా? బహుశా మనకు అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. అవునా? అంటే కొరంథీ సంఘానికి ఉన్నంత తీవ్రమైన పరిస్థితి అయితే మనకు లేదు. ఉందా అండి? సో వాళ్ళ పరిస్థితులకు మన పరిస్థితులకు భిన్నంగా ఉంది. కానీ వాళ్ళు అక్కడ ఉంది ఏంటి? భయంకరమైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఈవెన్ అక్కడ మార్కెట్లో కూడా విగ్రహాలు కనిపించిన మాంసమే దొరికే అంత పరిస్థితి అన్నమాట. వాళ్ళు మనకు అంత దుస్థితి అయితే లేదు. నిజమే కదా? మనకు ఆ పరిస్థితి కాదు. అందుకే పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే 8వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా ఇవన్నీ గొడవలు వద్దు, ఇవన్నీ చర్చలు వద్దు, ఇవన్నీ డిస్కషన్స్ వద్దు. కట్టిగా వాని అంగట్లో ఏది దొరుకుతుంది తెచ్చుకొని తినుకున్నాడు. అవునా? సింపుల్ లాజిక్. బుచ్చర్ షాప్ ఏది దొరికితే అదే తెచ్చుకొని తినాలి. అది ఏ మటన్ అని మళ్ళీ ఎంక్వైరీ, ఏ మాంసం అని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అదైతే ఏం చేస్తారండి? అవునా? ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పక్కన 100 కిలోమీటర్ల దూరంలో ఒక పట్టణం, ఒక 120 కిలోమీటర్ల దూరం. అవునా? ఇప్పుడు ఆ పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడే దొరుకుతాయండి కొబ్బరికాయలు. అప్పుడు ఏం చేయాలి? హోటల్లో అదే చట్నీ చేస్తున్నప్పుడు తినాలి. అప్పుడు అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. అవునా? అంతే కదా? అలాంటి కండిషన్ అన్నమాట. ఎగ్జాంపుల్ కొరంథీ పరిస్థితి. మనకైతే అంత దారుణమైన పరిస్థితులు లేవు. అవునా? ఏ షాప్కి వెళ్ళినా అక్కడదే మటన్ అమ్ముతున్నారు అన్న దుస్థితి మనకు లేదు. చూడండి, పరిస్థితులు వేరు, నియమం మాత్రం ఒకటే. నియమం ఏంటిది? విగ్రహార్పితం తినే సందర్భంలో బలహీనలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందులకు పిలిచిన ఎడల మనస్సుంటే
వెళ్ళు అంటున్నాడు. ఒకవేళ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ వడ్డించినది ఏదో ఏ విచారణ చేయకూడదు, ఎంక్వైరీ చేయకూడదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏం చేశారు అని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు పెట్టింది తినాలి. తినేటప్పుడు ఎవడైనా ఒక బలహీనమైన క్రైస్తవుడు కొత్తగా యేసుప్రభువుని అంగీకరించిన వాడికి వచ్చి, అన్నా నువ్వు పాస్టరు లేకపోతే నువ్వు అది కదా, నువ్వు ఇదేదో తింటున్నావు, ఇది అక్కడి నుంచి తెచ్చి తెలుసా అన్నాను. ఇప్పుడు ఏం చేయాలా? వెంటనే తినడం మానేయాలి. ఎవరి కోసం? ఆ బలహీనం కోసం తినడం మానేయాలి. జ్ఞానం ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభిని కలిగిస్తుందని ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడు పౌలు. అంటే ఇది జ్ఞానం ఉంది నీకు, ఇది తింటే ఏం కాదనే జ్ఞానం నీకు ఉంది, కానీ జ్ఞానం కంటే అక్కడ ఏం చూపించాలా? ప్రేమ చూపించి బలహీనునికి అభ్యంతరం కారణం కాకుండా ఆ బలహీనుని సంరక్షించడం కోసం తినడం మానివేయమని చెప్పాడు. ఇదే నియమాన్ని రోమపత్రిక 14వ అధ్యాయం కూడా 10 పౌలు అదే చెప్పాడు. మాంసం తింట గాని ద్రాక్షరసం త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డం కలుగజేయనది మరి ఏదైనా మానివేయట మంచిది. అది తప్పనో పాపమనో కాదు, బలహీనలకు అభ్యంతర కారణంగా ఉండకూడదని. ఎప్పుడు తప్పు అవుతుంది అంటే మనం బలహీనలకు అభ్యంతర కారణంగా ఉంటే అది పాపం అవుతుంది. అది అంతకుముందు పాపము కాదు. ఎప్పుడు పాపం అవుతుంది? నా వలన ఒక బలహీనమైన సహోదరుడు నశించిపోతే అది పాపం అవుతుంది. అంత దూరం తిండి దగ్గర వెళ్ళకూడదు. ఆమె అందుకే పౌలు కొరంథీలో అంటాడు, నేను మాంసం తింటే ఎవడైనా విగ్రహారాధన కల్పించింది తింటాడేమో అని భయంతో నేను ఇక ఎన్నడూ మాంసము ముట్టను అన్నాడు. అంతుందా మనకి ఈరోజు? పాస్టర్లే ఫస్ట్ లైన్ లో ఉంటారు. అవునా? తప్పుగా మొదటి లైన్ ఉండేదే పాస్టర్లు. పాస్టర్లకు అంత స్థాయి తీర్మానం వస్తుందా ఇప్పుడు? నెవర్. అవునా? తినకపోతే మొత్తం అసలు అగౌరవపరిచినట్టు ఫీల్ అవుతారు. అవునా? ఒక్కటి తగ్గిన మెనూ కార్డులో ఒక్కటి తగ్గిన గౌరవం లేదనుకుంటారు. అది పరిస్థితి. నేడు అలా క్రియేట్ చేశారు. కానీ పౌలు లాంటి వాళ్ళు బలహీనల కోసం మాంసం తినడమే త్యాగం చేసుకున్నారంటే అది అండి అప్రిషియేట్. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి పరిస్థితులు వస్తే అన్ని వదులుకోవడం. చూడండి పరిస్థితి ఏంటి? విగ్రహంలోకి బలిగా అర్పించిన వాటిని తినడానికి సంబంధించినటువంటి విషయం. అవునా? నియమం ఏంటిది? బలహీనలకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫస్ట్ నియమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అవునా? పరిస్థితులు వేరైనా నియమం మాత్రం ఒకటే. ఆ నియమానికి మనము లోబడాలి. చూడండి పరిస్థితి ఏంటి? విగ్రహంలో బలిగా అర్పించిన వాటి తినడం. అభ్యంతరం ఏంటిది? సహోదరుని పాపంలో పడేటట్లు చేయకూడదు. ఇది ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ గురించినది కాదు. ఇది ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ గురించి కాదు, ఇది నమ్మకత్వానికి సంబంధించింది. పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇది వరకు వారు విగ్రహములకు అర్పించిన వాటిని తిన్నారు కాబట్టి వారు అలాంటి మనసుతోనే తింటారు. అవునా? కాబట్టి అది పాపం అవుతుంది. అవునా? బలహీనుడు కదా, అది పదార్థంగా తీసుకోడు. దేనిలాగా తీసుకుంటాడు? విగ్రహ అర్పితం లాగా తీసుకొని తింటాడు. కాబట్టి దానివల్ల పాపం కలుగుతుంది. అంటే ఆ మెచ్యూరిటీ జ్ఞానం అందరికీ ఉండదు, ఒకే స్థాయిలో ఉండదు. కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఉదాహరణ, ఇది షర్ట్స్ జీన్స్ వేసుకోవడం గురించి కాదండి. ప్రవీణ్ అన్న నేను ఫస్ట్ మీటో సెకండ్ మీటో అనుకుంటా మేము కాజుపేటలో ఒక సెమినార్ చేస్తాం. లంచ్ బ్రేక్ అయింది, నేను షర్ట్ మొత్తం తడిసిపోయింది. అప్పటికి వెంటనే లోపలికి వెళ్ళి లంచ్ బ్రేక్ కదా అని టీ షర్ట్ వేసుకొని వచ్చి వడ్డిస్తున్నాను. వడ్డిస్తుంటే అందరు పాస్టర్లు అన్నారు. ఒక పాస్టర్ గారు వచ్చారు, బ్రదర్ మీరు పాస్టర్ కదా అంటే అవునన్నా. వెంటనే బ్రదర్ పాస్టర్ గారు అయితే టీ షర్ట్ వేసుకోవచ్చా అని నేను అన్నాను, బ్రదర్ మీరు 1 తిమోతి 3వ అధ్యాయంలో చెప్పినటువంటి సంఘ పెద్ద లక్షణాలు ఒక 17 ఉంటాయి అక్కడ. వాటిలో ఇది ఉందా అది లేదా అంటే నేను జవాబు చెప్పేవాడిని. ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు అని అన్నాను. ఈ 17 లక్షణాలు సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలు మీకు ఉన్నాయా లేవని అడిగితే మీరు ఏం చెప్తారు? గిల్టీగా తలదించుకోవాల్సి వస్తుంది కదా. నాలో ఆ ఉన్నాయో లేవో చూడండి. టీ షర్ట్ వేసుకోవడం పాపమా అండి? మీరే చెప్పాలి. అంటే పాస్టర్లు అబద్ధం ఆడొచ్చు, మోసం చేయొచ్చు, ఇవి పాపాలు కాదు. పాపం ఏంటి వాళ్ళ దృష్టిలో? ఒక టీ షర్ట్ వేసుకుంటే పాపం. అలా ఉందా? అంటే మనం అంత అద్భుతంగా మెచ్యూరిటీ ఉంటుంది మన పాస్టర్లు. నిజమా కాదు? ఏం నేర్చుకుంటున్నారు? ఎట్లా పాస్టర్ అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. అలాంటి వాళ్ళు అలా అలా అవుతున్నారు. అవునా? పాస్టర్ డిసైడ్ చేసేది బట్టలు అండి. బట్టలు ఎబ్బెట్టుగా ఉంటే తప్పు. అవునా? నిండుగా లేకుండా ఉంటే
తప్పు. అవునా? సింపుల్ ప్యాంట్ అయితే. సో ఇది పరిస్థితి. సో మందు, విందు, సినిమాలు ఇవి చెడు అలవాటు. అవునా? ఇవి ఇతర విషయంలో మనకు జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష ఇవి మనం చేసేవి కావు. అవునా? ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం చేస్తే మనం చూసి ఇతరులు చేసి పాపంలో పడతారు కాబట్టి చేయకూడదు. అంటే నేను టీ షర్ట్ వేసుకున్నాను, ఇంకో వ్యక్తి టీ షర్ట్ వేసుకున్నాను, ఇంకో ప్రాబ్లం అవుతుందా? నన్ను చూసి వేసుకుంటే అది నష్టమే కదా. అవునా? అదే నేను పాపం చేసి నన్ను చూసి కూడా పాపం చేస్తే అది తప్పు అవుతుంది. అవునా? అలా అలా అర్థం చేసుకోవాలా. ఒకవేళ నేను టీ షర్ట్ వేసుకొని పాపం కానప్పుడు నన్ను చూసి ఇంకో వ్యక్తి టీ షర్ట్ వేసుకుంటే పెద్ద నష్టమేమీ లేదు. అంటే నా గురించి అని కాదు, అందరి గురించి చెప్తున్నా. అవునా కదా? కానీ ఈరోజు మనకు సెన్సిటివ్నెస్ అంటే సెన్సిటివ్ గా ఏది పాపమో ఏది పాపము కాదో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. అవునా అండి? మొదటి తెస్సలోనికైకి 5 నియమం ప్రేమ ఆప్యాయతలు వ్యక్తపరచడం. ఏంటిది? ప్రేమ ఆప్యాయతలను వ్యక్తపరచడం అనేది నియమం. పరిస్థితి ఏంటిది? ఇస్రాయేల్ కల్చర్ లో ముద్దు రూపంలో అప్పుడు అక్కడ ఎలా పెట్టుకున్నారు? ముద్దు పెట్టుకున్నారు. చదవండి మొదటి తెస్సలోనికైకి 5:26. ఆ చాలండి. ఏమన్నాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ ఒకరికొకరు వందనములు చేసుకోమండి. అదేంటి పవిత్రమైన ముద్దు ఉంటుంది, అపవిత్రమైన ముద్దు వేరే ఉంటుందా? ఓ పవిత్రమైన ముద్దు అంటే బ్రష్ చేసుకొని చేస్తాం. సో సహోదరుల మధ్యలో ఉండే ప్రేమని అన్నిటికంటే గొప్పది. అవునా? యూదా కల్చర్ లో అప్పుడున్నటువంటి కల్చర్ లో ముద్దు పెట్టుకోవడం అనేది గ్రీటింగ్స్ అన్నమాట. అవునా? ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతలను, శుభవచనములు తెలుపుకోవడానికి అది నియమం. నియమం ఏంటిదంటే ప్రేమను, ఆప్యాయతలను, శుభవచనాలను వ్యక్తపరచడం. మరి ఆ కాలంలో శుభవచనాలను, గ్రీటింగ్స్ ఎలా వ్యక్తపరిచే వాళ్ళు? ఒక ముద్దు పెట్టుకొని వ్యక్తపరిచే వాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి ఉందా? లేదు. మన కల్చర్ అది కాదు. ఎలా పెట్టుకోవాలి అప్పుడు? నమస్కారం, వందనాలు, లేకపోతే క్లోజ్నెస్ బట్టి షేక్ హ్యాండ్. అవునా? దగ్గర వాళ్ళు అయితే చెల్లు అక్కో, తమ్ముడు అయితే అక్కుడని చేసుకుంటాం. అవునా? ప్రేమానురాగాలు ఎక్కడ ఎలా పంచుకోవాలో తెలిసి ఉండాలి. అవునా? ఎవరితో ఎలా పంచుకోవాలో తెలిసి ఉండాలి. నియమం ఒకటే. నియమం ఏంటిది? లవ్ అండ్ అఫెక్షన్. అవునా? గ్రీటింగ్స్, లవ్ అండ్ అఫెక్షన్. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, మరి శుభములు తెలుపుకోవడం. సో పరిస్థితి మన పరిస్థితి అది కాదు. ఇదే పరిస్థితి అమెరికాకి వెళ్తే వేరే రకంగా ఉంటుంది, ఫ్రెంచ్కి వెళ్తే వేరే రకంగా ఉంటుంది, చైనా లాంటి దేశానికి వెళ్తే, జపాన్ లాంటి దేశానికి వెళ్తే వేరే రకంగా ఉంటుంది. అవునా? సో మన స్థితి అది చేసుకోవచ్చు. పురుషులు, స్త్రీలు సంఘంలో. అవునా? ఫెలోషిప్ అయిపోయిన వెంటనే ఆమె నువ్వంటే నాకు ఇంత ప్రేమ అని చూపించుకోవాలి. అవునా? ఎలా చూపించుకుంటారో నాకు తెలియదు మరి. నిజమే. అంటే మన ప్రేమను వ్యక్తపరచుకోవాలి. అవునా? అనురాగాన్ని, ఆప్యాయతను ఎప్పుడు సహోదరుల పట్ల ఖచ్చితంగా నియమం అది. బైబిల్ నియమం ఏంటిది? మన తోటి సహోదరుల పట్ల మన ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతలను ఖచ్చితంగా చూపించాలి. నువ్వంటే నాకు ఇష్టం అనేది వ్యక్తపరచాలి, క్రియారూపకంగా, మాటల రూపకంగా కాదు. అవునా? సో మన పరిస్థితి వేరు. ముద్దు పెట్టుకోవడం మన సాంప్రదాయం కాదు, మన కల్చర్లో అది అలవాటు లేదు కాబట్టి దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్త్రీలు, పురుషులు ప్రేమకు అయితే తప్పేం కాదు. సో పాత నిబంధన ఉన్నట్లుగా పాటించకపోయినా కొన్ని నియమాలు పాటించవచ్చు. మరి పాత నిబంధన సంగతి ఏంటి అనే ప్రశ్న వస్తుంది నెక్స్ట్. అవునా? చూడండి, పాత నిబంధనలో 3 రకాల లేదా 4 రకాల లాస్ ఉంటాయి. లాస్ అంటే LOSS లాస్ కాదు, LAWS లాస్. అదే కొంతమంది పండితులు దీన్ని పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. అది మన సమస్య కాదు. ఎందుకో చూద్దాం. నెంబర్ 1 సాక్రిఫిషియల్ లా అంటారు, త్యాగానికి సంబంధించిన బలులు. రెండోది సివిల్ లా అంటారు, చట్టానికి సంబంధించినవి. మూడోది మోరల్ లా అంటారు, నైతిక విలువలు. అఫ్ కోర్స్ ఈవెన్ నాలుగోది బిబ్లికల్ వ్యూ కూడా ఉంటుంది.
అంటే వాక్యానుసారమైనటువంటి విధానం. సో ఈ నాలుగు మెన్షన్ చేయబడలేదు కాబట్టి మీరు 4 రాసుకోండి. ఓకే, సాక్రిఫిషియల్ లా, సివిల్ లా, మోరల్ లా, ఈవెన్ బిబ్లికల్ లా. ఓకే, 4వది లేదు రాసుకోండి. బిబ్లికల్ లా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ పాత నిబంధనలు కూడా క్రైస్తవులు పాటించే బిబ్లికల్ లా ఉంటుంది. అంటే బిబ్లికల్ సంబంధించిన వాక్యానుసారమైన నియమాలు ఉంటాయి. ఏమేమి లా చూసినామండి? సాక్రిఫిషియల్ లా, సివిల్ లా, మోరల్ లా. త్యాగానికి సంబంధించిన బలులు ఉన్నాయి పాత నిబంధనలు, అవునండి. జంతు బలి ఉన్నాయి కదా, పాప పరిహారార్థ బలి ఉంది, అపరాధ పరిహారార్థ బలి ఉంది, అవునా? ఇలా రకరకాల బలులు ఉంటాయి. అయితే వాటిని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని ఈ కాలంలో ఎలా అనుభవించుకోవాలో తెలిసి ఉండాలి, అవునా? కొన్ని బలులు అయితే లేవు, అవునా? సాక్రిఫిషియల్ బలులలో పస్కా గొర్రెపిల్ల బలి ఇది లేదు. ఎందుకంటే ఆ స్థానంలో యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. అంటే పాపం కోసం ఇచ్చే బలిగా లేదు. కానీ ఇతర బలులు ఉన్నాయి, కొన్ని బలులు ఉన్నాయి. అవి కృత నిబంధన సంఘం ఎలా అనుభవించుకోవాలో కూడా తెలుసుకోవాలి. బలులు అని అంటే అక్కడ ఏంటిది? ప్రతిదానికి అదే ఉండదు. సహోదరుల కోసం త్యాగం చేసుకునేటి కొన్ని విషయాలు ఉంటాయి, అవునా? ఇతరత్ర విషయాలు ఉంటాయి. కృతజ్ఞతగా దేవునికి అంటే బీదలని జ్ఞాపకం చేసుకునే కొన్ని విషయాలు ఉంటాయి. సో ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత వరకు ఎలా అన్వయించుకోవాలనేది ఈ బలు నుంచి మనం నేర్చుకోవాలి. కొత్త నిబంధనలు ఆల్రెడీ క్రీస్తు బలి ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇంకా గొర్రెపిల్ల ఈ బలు లేవు, అవునా? సో అలా అనమాట. సాక్రిఫిషియల్ అలా ఉంటుంది. సివిల్ అంటే చట్టానికి సంబంధించినవి ఉంటాయి, అవునా? వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి, ఒకడు అన్యాయం చేస్తే అతనికి న్యాయం తెచ్చి శిక్ష విధించాలి. ఇలా రకరకాల చట్టాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే మోరల్ లా అంటారు, నైతిక విలువలతో కూడినటువంటి లా. ఇది 3వది. 4వది బిబ్లికల్ లా కూడా ఉంటుంది, లేదా లేఖనానుసారమైనటువంటిది కూడా ఉంటుంది. నెంబర్ 1. మొదటిది మనం పాటించమంటే కొన్ని మాత్రమే మనం పాటించాం కదా. ఎలాంటివి? పస్కా గొర్రెపిల్ల, ఒకరి ప్రాణం కోసం మరొక జంతువును బలివ్వడము, పాప క్షమాపణ కోసం జంతువులను బలివ్వడము చేయం. సో కాబట్టి ఆ సాక్రిఫిషియల్ లాలో మొదట మనం చేయకూడనివి ఏంటి అని అంటే ఈ జంతు బలులు అనేటి పాపం కోసం ఇచ్చేటువంటి బలులు మనం అసలు చేయకూడదు కూడా. రెండోది మనకేమైనా సరితూదే పాటించవచ్చు. ఎందుకంటే సివిల్ లా అనేది ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన సివిల్ లా వేరు, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి మన ఇండియన్ సివిల్ లా వేరు. క్రిమినల్ లా ఉంటుంది, అందులో సివిల్ లా కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ లాలో మళ్ళీ వాళ్ళ సివిల్ లా ఉంటుంది, క్రిమినల్ లా ఉంటుంది. సో ఇప్పుడు నేరం చేస్తే ఎలాగా అంటే సమాజానికి వ్యతిరేకమైనటువంటి నేరాలు ఉంటాయి. అంటే రకరకాల నేరాలు మనం చూస్తూ ఉంటాం కదా. కొన్ని ఆస్తికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని హత్యలకు సంబంధించినవి ఉంటాయి, వ్యభిచారాలకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని దొంగతనాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి, కొంతమందిని నాస్తి నష్టం కలిగించే విషయాలు. అంటే ఒక్కొక్క రకమైన లాస్ మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ లాను మనం ఉన్నట్టుగా పాటించగలుగుతామా? మన కళ్ళ ముందు ఎవరైనా వ్యభిచారంలో పడితే రాళ్ళతో కొట్టొచ్చా? సో ఇలాంటివి చేయవు. కానీ వాక్యంలో మనం పాటించదగిన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పాటించవచ్చు. మనం సరితూగే వాటిని అన్నింటినీ మనం పాటించవచ్చు. 3వది మన పరిస్థితిని బట్టి అన్వయించుకోవాలి. కొన్ని మోరల్ లాస్ ఉంటాయి, అక్కడ నుండి నేర్చుకునే నైతిక నియమాలు ఉంటాయి, అవునండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు పౌలే చెప్పాడు, 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఏమన్నాడు? వారు ఆశించినట్లు మనము ఆశించకూడదు, అవునా? సో ఏమన్నాడైనా యుగాంతమందున్న మనకంట కదా, వారికి దుష్టాత్మలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి అంటాడు. రోమపత్రికలు కూడా అదే చెప్తాడు. పూర్వం రాయబడిన సంగతులన్నీ మనకు బోధ కలుగుటకే రాయబడ్డాయి. సో అక్కడ నుండి మనం ఏ బోధ నేర్చుకోవాలో, ఏ బుద్ధి తెచ్చుకోవాలో అవి తెచ్చుకోవాలి. సో మోరల్ అంటే మోరల్ విషయాలు అనేక విషయాలు మనము నేర్చుకోవచ్చు. దయచేసి ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఎవరు మొబైల్ చేయలేరు, నాకు రీసౌండ్ వస్తుంది. దయచేసి వాళ్ళు ఎవరు చూసుకోండి, ఆడియో కనెక్ట్ చేసుకోకండి, అవునండి. సో మోరల్ అంటే అబ్రహాం నుండి విశ్వాసము, యోసేపు నుండి నీతి, ఇస్సాకు నుండి విధేయత, అవునా?
నేర్చుకోవడానికి కావలసినంత పాత నిబంధనలో అనేకం ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. అవునా? నోవాహు నుంచి వెళ్ళి నేర్చుకోవడానికి ఉంది, లోతు నుంచి వెళ్ళి నేర్చుకోవడానికి ఉంది. అసలు వాళ్ళ జీవితాలు ఒక అద్భుతం. అవునా? ఆనోకు నుంచి వెళ్ళి నేర్చుకునేది ఎంతో ఉంది, యోగు నుంచి వెళ్ళి నేర్చుకునేది ఎంతో ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి ఒక్క మాట దూషించకుండా అనుభవించడం కూడా అక్కడ నుండి నేర్చుకోవచ్చు. భక్తుల జీవితాల నుండి, పాత నిబంధన సంఘటన నుంచి, ఫోర్ ఫాదర్స్ నుంచి, పితరుల నుంచి ఎన్నో నేర్చుకోవడానికి మనకు ఉంటాయి. చూద్దాం. మోరల్ లా గురించి ఆలోచించినప్పుడు నాకు ఇది ఆశ్చర్యం అనిపించింది. చూద్దాం ఒకసారి. లేవియకాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఎవరైనా. కోయకూడదు, కూర్చుకోనకూడదు, ఏంటిదంటే బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవాలని. నాకు బైబిల్లో ఈ సంగతి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో తెలుసా? నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళాను. మా పెద్దనాన్న ఇంటికి వెళ్తే మామిడికాయలు తింటావారా అని అడిగాడు. తింటా అని చెప్పినారా అని చెప్పేసి ఒక తోటకు తీసుకెళ్ళాడు. ఒక మామిడి తోట తీసుకెళ్ళాడు. మా పెద్దనాన్న ఇంటికి దగ్గర ఉన్న తోట తీసుకెళ్ళాడు. తెంపుకొని తినరా అన్నా. మనం అసలే చిన్నప్పటి నుండి మోరల్ వాల్యూస్ ఎక్కువ కదా. ఏమన్నాను? పెద్దనాన్న తోట ఎవరిదన్నా, ఎవరిదైతే నీకెందుకు రా, నాకు చెప్తావా చెప్పు అన్న. తోట పలానా వాళ్ళదే అని చెప్పి. అమ్మో నేను తెంపన్నాను. ఎందుకంటే ఎందుకురా, మనది కాదు కదా. అరే తెంపుకొని తినరా, ఎవరు ఏమన్నారు అన్నాడు. నాకు అర్థమైతలేదు. చెట్టు చూస్తే ఆ చెట్టుకు ఒక 4-5, ఈ చెట్టుకు ఒక 4-5 పండ్లు ఉన్నాయి. గట్టిగా అడిగితే ఏమన్నా, అరే ఆల్రెడీ వాళ్ళు తోటలు అన్ని పండ్లు తెంపుకొని వెళ్ళిపోయారు అన్న. అదేంటి పెద్ద పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు, అన్ని చెట్టుకు 4-5 పండ్లు వదిలేసారు అంటే, అది కాదురా వాళ్ళు అలాగే వదిలేస్తారు రా, నువ్వు తెంపుకొని తిను అన్న. నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు. రెండో సంఘటన మా ఊళ్ళో జరిగింది. మా ఇంటి పక్కనే రోడ్డు దగ్గర చింత చెట్టు ఉండేది. బెస్త వాళ్ళు, తెనుగోళ్ళు ఉంటారు కదా, గుత్తలు తీసుకున్న వాళ్ళు, గుత్తదారులు వచ్చి చింతకాయ మొత్తం కింద సంచులు కట్టి దులుపుకొని వెళ్ళిపోయారు, కవర్లు కట్టుకుని. అంత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా పిన్న చుట్టుపక్కల బంధువులు అందరూ తెంపుకుంటున్నారు. చిన్న చిన్న సంచులు పెట్టుకొని తెంపుకుంటున్నారు. తెంపుకుంటే తప్పు కాదు, చెట్టు వాళ్ళది కదా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని నేను గొడవ, ఆర్గ్యుమెంట్స్. అరే వాళ్ళు ఏమన్నారా, తెంపుకోవచ్చు అని అమ్మ. ఈ రెండు చూసిన తర్వాత నాకు నిజంగా అప్పుడు అర్థం కాలే. అమ్మ నాన్న కూడా, మా పెద్దన్న కూడా నాకు సరిగా సమాధానం చెప్పలేకపోయారు. ఎవరు ఏమన్నారు మాత్రమే చెప్పారు, ఎందుకు ఏమన్నారు చెప్పాల. నాకు బైబిల్ చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడో ఇశ్రాయేల్ ప్రజలు యూదులకు చెప్పినటువంటి ధర్మశాస్త్ర నియమాలు ప్రపంచవ్యాప్తంగా ఇట్లా నలుమూలలో పాటిస్తున్నారు అని అంటే ఎంత గొప్ప విషయం అండి. దేవుని కన్సర్న్ బీదల మీద, అనాథల మీద, విధవరాండ్ల మీద ఉంది. అవునా? అంటే చూడు, ఎందుకు వదిలేయాలంట? మొత్తం తీసుకోవద్దంట కదా. ప్రతి కాయ, ప్రతి అది తీసుకోవద్దు, వదిలేయాలా. ఏం అద్భుతమైన గ్రంథం అండి బైబిల్. నేటి పాస్టర్లకు ఇది అర్థం కాదు కదా. బీదలను దోసుకోవడం తెలుసు కానీ బీదలకు పెట్టడం ఏం ప్రేమ అండి దేవుంది. అరే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో నీ ఊర్లో ఉన్నటువంటి, నీ పట్టణంలో నివసించేటువంటి బీదవాడు కూడా ఆనందించాలి. అవునా? సంతోషించాలి. అలా వదిలేయాలంట. అలా వదిలేస్తారు కాబట్టి రూతు వాళ్ళు అక్కడ కరువు వస్తే, రూతు నయముతో ఊరొచ్చినప్పుడు బోయాజుతో పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళింది. అవునా? కుటుంబాన్ని, ఈ పద్ధతిలో ఎన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి మీకు అర్థమవుతుందా అండి? ఎన్ని కుటుంబాలు పోషించబడతాయో. ఏం లా అంటే, అసలు లా అంటే మనకు చాలా చిన్నగా చూస్తాం కదా. దేవుని లాలో ఒక అద్భుతం ఉంది. దేవుని లాలో ఒక పేదవాని కడుపు నిండా తినేంత ఆహార నియమం. అందుకే దయచేసి చదవండి పాత నిబంధనలు. నేను ఈ మధ్యలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాను. భలే అనిపిస్తుంది అనమాట అలాగా. సో ఎంత అద్భుతమైన నియమాలండి. ఇంత నియమం పెట్టినోడు, నువ్వు సంపాదిస్తున్నప్పుడు నీ జీవితంలో ఒక 5-10 బీదవానికి పక్కన పెట్టాల నియమం కూడా ఉంటది కదా. నిజంగా చెప్పండి, మీకు నిజంగా ధైర్యంగా అడుగుతున్నాను, మీ జీవితంలో, మీ సంపాదనలో
నెలకు బీదవారికి ఎంతమంది పక్కన పెడతారు? జస్ట్ బీదవారికి. నో. క్రైస్తవులు అయినందుకు నిజంగా సిగ్గుపడదాం లేదు. నాకు జీతం లేకపోయినా నేను ఖచ్చితంగా ఇస్తాను పేదవారికి. నాకు జీతం లేదు, మీకు జీతం ఉంది కదా, మరి ఎందుకు తీయాలి? ఏం నేర్చుకుంటున్నాం లైఫ్లో? అప్లికేషన్ రాలే ఇంకా మన దగ్గరికి, అవునా? పొలంలోనే వదిలేయమన్నప్పుడు జీతంలో కూడా పేదల కోసం తినాలని వదిలేయాలిగా కొద్దిగా ఎక్కడైనా. అది నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బిర్యానీ తిన్నంత కూడా కాకపోవచ్చు. నీ కుటుంబంలో ఒకసారి బిర్యానీకి వెళ్తే ఇంత ఫుడ్ వేస్ట్ చేసుకుని వస్తారు, అవునా? పోతే తృప్తిగా తింటారా ఒక్క మెతుకు వేస్ట్ చేయకుండా? నెవర్. నాకు తెలిసి అలాంటి అలవాటు చాలా మందికి లేదు. నాలాంటి పిచ్చోళ్ళు తప్పించాలి ఎవరు తినలేదు. తింటే మొత్తం నీ క్లీన్గా మళ్ళా పాత్ర కడగాల్సిన అవసరం లేకుండా నాలాంటి పిచ్చోడే తింటారు. ఇంకెవరు? కొద్దిమంది ఉంటారు పిచ్చోళ్ళు, ఎక్కువ ఉండరు. ఎందుకు పిచ్చోళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి మమ్మల్ని పిచ్చోళ్ళు మిమ్మల్ని అంటే ఊరుకోరు కదా మరి. సో నిజంగా ఆలోచించండి. ఆ ఎంత అద్భుతమైన సన్నివేశాలు చూడగలుగుతున్నాం. పిక్చర్ నేను చూశాను కదా, పిక్చర్ ఇస్తే ఎలా చూడాలా? అలా చూడాలి పిక్చర్స్. చూడండి, మనం అందులో పాటించకపోయిన బీదల గురించి కథ ఖచ్చితంగా ఆలోచించాలి. బీదల గురించి ఆలోచించకపోతే దేవుడు ఊరుకోడండి. మీరు యాకోబు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం చదవండి. ఎంత సీరియస్గా, ఈవెన్ కూలి ఇవ్వకపోయినా, అవునా? కొంతమంది పని చేయించుకుంటారు కానీ పని జీతం ఇవ్వరు, అవునా? ఈరోజు అన్నిటికంటే దరిద్రమైన తెలుసా? పాస్టర్లు విశ్వాసుల ఇంట్లో ఏదో పన్నులలాగా వాడుకుంటారు, అవునా? వెట్టి చాకరీ చేయించుకుంటారు, బట్టలు వెండించుకుంటారు, ఇల్లు కడిగించుకుంటారు, వెహికల్ కడిగించుకుంటారు, అవునా? పిల్లల్ని స్కూల్లో కాలేజీలో డ్రాపింగ్స్ పికపింగ్స్ వేయించుకుంటారు, కాయగూరలు తెప్పించుకుంటారు, మటన్ చికెన్ అర్జెంట్ అయితే తెప్పించుకుంటారు. జీతం ఇస్తారా? ఎవరు ఇవ్వరు నాకు తెలుసు. అది ఈ పిచ్చిలో కూడా ఉందిలే. ఈ ఫస్ట్ ఈ పిచ్చోళ్ళని అన్నారు కదా, ఫుల్ వస్తుంది ఆశీర్వాదం. అందుకే చూస్తున్నా నేను కూడా. ఫుల్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇలా నిండిపోయి బీద వాళ్ళ దగ్గర ప్రవహిస్తున్నాయి. అంత ఇస్తే బాగానే ఉంది. మా పాస్టర్ 2 సంవత్సరాలు 24/7 వాడుకున్నాడు. కనీసం ఒక షర్ట్ కొనేలు, బట్టలు జరుగుతాం, ప్యాంటు కొనేది. చెప్పులు లేకుండా తిరిగాను. ప్రభులోకి రాకపోతే 3-4 జతలు ఉన్నాయి. వీళ్ళు వాడుకుంటే ఒక జత చెప్పులు కూడా లేవు. అలా వాడుకుంటారు. అరిగిపోవాలి, అవునా? టైంకి భోజనం ఉండదు, టైంకి ఏది ఉండదు. వాడుకోవడమే వాడుకోవడం. ఎంత వాడుకుంటే అంత అది వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అలా ఉంటుంది. మా పిచ్చి ఎలా ఉంటుంది అంటే ఏదో డైరెక్ట్ దేవునికే సేవ చేస్తున్నంత పిచ్చి మనది ఉంటుంది, అవునా? ఆరంభ భక్తి ఆ రేంజ్ లో ఉంటుంది, అవునా? సో ఇది అండి, అనుదినం నీ జీవితంలో నువ్వు బీదల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదంటే యు ఆర్ నాట్ ఏ ట్రూ క్రిస్టియన్. యు ఆర్ నాట్ ఏ ట్రూ సన్ ఆఫ్ గాడ్, సన్స్ ఆఫ్ గాడ్, డాటర్స్ ఆఫ్ గాడ్. ఫస్ట్ నీ జీతం రాగానే, నేను అంటాను అందరికీ అదే చెప్తాను, ఫస్ట్ నీ జీతం రాగానే 5% 10% బీదలకు పక్కన పెట్టాలా. రెండోది, నీ జీతం రాగానే కొంత పర్సెంటేజ్ పరిచర్య కోసం, నిజమైన పరిచారకుల కోసం పక్కన పెట్టాలి. మూడోది, నీ జీతం రాగానే నీ జీతంలో కట్టాల్సినటువంటి పన్నులు, ట్యాక్సెస్ సంబంధించినవి పక్కన పెట్టాలి. ఈ 3 పక్కన పెట్టిన తర్వాత మిగిలింది నీ జీతం ఎంత ఖర్చు పెట్టుకుంటావో ఖర్చు పెట్టుకో. ఆమేన్. అంతేనా? నీ అనుదిన జీవితంలో నువ్వు బీదల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, పరిచర్యను విస్తరింపజేయడానికి సహాయం చేయట్లేదు, ఆ పరిచారకులు, నిజమైన అర్హత కలిగిన పరిచారకులు, అందరి కాదు, అలాంటి వారిని పట్టించుకోకుండా నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే నీకు అసలు దేవుడు అంటే నిజంగా చెప్తున్నానికి నువ్వు దేవుని ప్రేమించడం ప్రారంభించలేదు అంట. నేను ఏమంటాను, కరెక్టేనా? దేవుని ప్రేమించడానికి చెప్పాల్సిన అవసరం లేదు, పొంగుకొస్తాయి, అవునా? అసలు గట్టిగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ప్రభు నమ్ముకోగానే పాస్టర్లకు పరిచయం చేయాలని మీ అంతా మీకు ఎలా వచ్చింది? అదే వస్తుంది దేవుని ప్రేమిస్తే, అవునా? బీదల మీద కనికరం పెరుగుతుంది, కన్సర్న్ పెరుగుతుంది. అందుకే యాకోబు ఎంత క్లియర్ చెప్తున్నాడు, ఓ ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవం ప్రలాపించి ఏడవండి, కూలీల వారికి కూలి వాళ్ళకి. అంత్య దినంలో ఏం చేశారంట? ధనాన్ని సమకూర్చుకుంటున్నారంట. ఇప్పుడు అదే దరిద్రం. దరిద్రం ఏంటి తెలుసా? అంత్య దినాల్లో ధనాన్ని సమకూర్చుకో.
బీదలను పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి పని చేయించుకున్న వారికి కూలి ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా అవసరతలో ఉన్న వారికి నీ మినిమం రెస్పాన్సిబిలిటీస్ కూడా నువ్వు తీర్చుకోకుండా ఒక వ్యక్తికి నువ్వు బరువుగా ఉండటం. చూడండి, ద్వితీయోపదేశకాండం 26:1 ప్రథమ ఫలం ఇవ్వకపోయినా కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, పాత నిబంధనలో ప్రథమ ఫలం కలిగి ఉండాలని చెప్పిండు, కానీ ఇప్పుడు మనకు ప్రతిఫలములు ఏం లేవు ఇవ్వడానికి. కొంతమంది విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు కూడా నా కొడుకు నీకు ఇస్తానంటున్నారు. అవునా? అలాంటివి లేవు. ఇప్పుడు ఉన్నాయా? మొదటి సంతానాన్ని దేవునికి అప్పగించడం లేదు. ఇప్పుడు ఏ సంతానం దేవునికి అప్పగించేది లేదు. రక్షించబడ్డాడు అంటేనే వాడు దేవుని సొత్తు. ఆమె ప్రత్యేకించి మళ్ళీ నేను దేవునికి ఇస్తానంటే అది వెరితనం. అవునా? బైబిల్ ఏం చెప్తుంది? జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. రక్షించబడిన ప్రతివాడు యేసుక్రీస్తు సొత్తు. అవునా? మళ్ళీ సొత్తు అయిన తర్వాత నేను ప్రత్యేకించి ఇందులోకి వెళ్ళి నేను అప్పగిస్తున్నాను, అది మీనింగ్ లెస్. అవునా? ఇప్పుడు ఉండదు అలా. పెద్ద కొడుకుని ఇస్తా, చిన్న కొడుకుని ఇస్తా, కూతుర్ని ఇస్తా, అలాంటివి ఉండేయండి. అందరం దేవుని సొత్తే. అవునా? రక్షించబడిన ప్రతివాడు 100% దేవుని సొత్తు, 99% కూడా కాదు. చూడండి, ద్వితీయోపదేశం 22:5 వస్త్రాధారణ మరియు ప్రవర్తన చాలా ముఖ్యం. మీరు చూడండి, అక్కడ కొంతమంది ఏమంటారంటే అక్కడ కాటన్ మరియు 2 జత కలిపిన వస్త్రాలను వేసుకోకూడదని ఉంటారు. ఎందుకు చెప్పాడు కదా? అవి వేసుకుంటే ఏమైతే ఫస్ట్ అవి కలవవు, గుంజుకుపోతాయి, లేకపోతే సింక్ అవుతాయి, ఏదో ఉంటుంది అక్కడ ప్రాబ్లం. నేను తర్వాత దాని హిస్టారికల్ వ్యాధులు ఉంటారు. కొంతమంది ఎవరైనా అలాంటి డ్రెస్ ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అని అంటారు. ఇంకా పురుష వేషం, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అని ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా మీకు? బట్టల గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది. చాలా మంది బట్టలు అనుకుంటారు అంటే ఆడపిల్లలకి మగపిల్లల బట్టలు వేయదు, మగపిల్లలకి ఆడపిల్లల బట్టలు వేయకూడదు అంటే దాని అర్థం అది కాదు. దాని అర్థమైంది అని అంటే జెండర్ చేంజ్ చేసుకోకూడదని ధర్మశాస్త్రంలో రాయబడింది. జెండర్ చేంజింగ్ గురించి. స్త్రీ పురుషుడిగా మారకూడదు, పురుషుడు స్త్రీగా మారకూడదు అని ఎంత మాట్లాడుతుంది. పై బట్టల గురించి కాదు. దేవుడు అంత మరి బట్టలు మార్చుకుంటే ప్రాబ్లం అన్నట్టుగా ఏం చూడట్లా. మనిషి మారకూడదు. అవునా? చిన్నపిల్లల ముందు వచ్చి మనం కొన్నిసార్లు వేరే బట్టలు వేస్తాం. ఇప్పుడు బట్టలు అయితే మారిపోయినాయి ఆఫ్ కోర్స్. అవునా? నెక్స్ట్ చూడండి, ద్వితీయోపదేశకాండం 22:11 చూపించాలి. ఇక్కడ కాటన్ వేసుకోవద్దని ఉంది మరి. అవునా? నిజంగా వేసుకోవద్దా? ఓకే, మరి కొన్ని చూద్దాం. అప్లికేషన్ లో కొన్ని టెక్నికల్ టర్మ్స్ చెప్పాలని ఆశపడుతున్నాను. మీకు అర్థం కాకపోతే కంగారు పడద్దు, కొంచెం టెక్నికల్ టర్మ్స్ అంటే ఇప్పటిదాకా 4 సూత్రాలు అయితే అర్థమైనాయి కదా, అందరికీ అర్థమైనాయి కదండి. వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనమాట. టెక్నికల్ టర్మ్, డెఫినేషన్ అర్థము, ఎక్స్ప్లెనేషన్ వివరణ, ఎగ్జాంపుల్ ఉదాహరణ, అప్లికేషన్ ప్రిన్సిపల్స్, బైబిల్ అన్వయ సూత్రాలు. ఈ 4 విషయాలు మనం కొన్ని సూత్రాల్లో చూద్దాం. కొన్ని సూత్రాలు చెప్తాను, ప్రతి సూత్రంలో ఇవి 4 ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి? డెఫినేషన్. ఈ టెక్నికల్ పదాల్లో మనం 4 విషయాలు చూస్తాం. ఒకటి డెఫినేషన్ అర్థం, రెండోది ఎక్స్ప్లెనేషన్ వివరణ, మూడోది ఎగ్జాంపుల్ ఉదాహరణ, నాలుగోది అప్లికేషన్ ప్రిన్సిపల్స్ అంటే బైబిల్ అన్వయ సూత్రాలు. ఇవి నోట్స్ లో లేవు, రాసుకోవాలి. అర్థమైందండి? ఇవి మీ నోట్స్ లో ఉండవు, రాసుకోవాలి. కానీ నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ వస్తుంది నెక్స్ట్ క్లాస్ కి. ఖచ్చితంగా మీ నోట్ చేంజ్ అయితే ఈ నోట్స్ ఉండదు. దీన్ని ఇప్పుడే మేము అది చేయబోతున్నాం. నెంబర్ 1, ఓకే. నెంబర్ 1 టైమ్లెస్ ప్రిన్సిపల్ అంటారు, అంటే శాశ్వత సూత్రం అంటారు దీన్ని. అప్లికేషన్ ప్రిన్సిపల్ లో మరొక అద్భుతమైన సూత్రం ఏంటిదంటే శాశ్వత సూత్రం. డెఫినేషన్ ఏంటంటే ఒక వాక్యంలోని సూత్రం ఏ కాలంకైనా ఏ సందర్భానికైనా వర్తించేది.
ఆల్రెడీ మన 4 సూత్రములు ఈ సూత్రం వచ్చింది. అవునండి, సారాంశంలో చూపిస్తున్నాం. వచ్చిందా చూద్దాం. కదా? పరిస్థితి నియమము ఒకటే అనే దగ్గర వచ్చింది. సేమ్ సూత్రం అన్నమాట. కాకపోతే ఇది టెక్నికల్ టర్మ్ అంటారు, టైమ్ డేస్ ప్రిన్సిపల్ అని ఇంగ్లీష్. ఎక్స్ప్లెనేషన్ బైబిల్లోని అనేక ఆజ్ఞలు కాలము, సంస్కృతి, ప్రదేశానికి అతీతముగా వర్తిస్తాయి అన్నమాట. అవునా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ ఉంది అనుకో, అది ఏ కాలానికైనా సంబంధించింది, ఏ ప్రజలకైనా ఏ సంస్కృతిలో ఉన్న వారికైనా వర్తిస్తుంది. అవునా? అవునండి. ఎవడైనా పాపం చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలి అని అనుకో, అది సంస్కృతి, ప్రదేశము ఏ సంబంధం లేకుండా వర్తిస్తుంది. అవునా? నేను నమ్మదగిన వాడు, నీతి మన ప్రతి పాపంలో ఒప్పుకోను అని పవిత్రులుగా చేస్తాం. ఇది ఈ వాగ్దానం అన్ని కాలాల్లో అన్ని సంస్కృతుల ప్రజలకు వర్తిస్తుంది అనమాట. ఇలాంటి అన్నమాట. ఎగ్జాంపుల్, నీ పొరుగువాన్ని నీ వల్ల ప్రేమించు అలా చెప్పేసిన. ఓకే, ఇది ఏ శతాబ్దానికైనా, ఏ సంస్కృతికైనా, ఏ ప్రదేశానికైనా, ఏ దేశానికైనా వర్తించేది. అవునా? లేదు మా కల్చర్ వేరు, మా కల్చర్లో మేము నన్ను ప్రేమించడానికి పక్కన ప్రేమించాలంటే కుదరదు. అవునా? రెండోది కల్చరల్ ప్రిన్సిపల్, సాంస్కృతిక సూత్రం. డెఫినేషన్, ఒక వచనం నిర్దిష్ట సాంస్కృతిక నేపథ్యంలో ఇచ్చిన దానిలోని ఆధ్యాత్మిక సూత్రం నేటికి వర్తిస్తుంది. కొన్ని అన్వయింపు సూత్రాలు ఎలా ఉంటాయి అంటే ఒక కల్చర్ లో ఇవ్వబడతాయి, అయితే దాని ఆధ్యాత్మిక సూత్రం లిటరల్ గా తీసుకోకపోయినా దాని ఆధ్యాత్మిక సూత్రం నేటికి వర్తిస్తుంది. ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఆచారాలు నేటి సంస్కృతిలో వేరే రూపంలో ఉంటాయి. ఎగ్జాంపుల్, 1 కొరింథీ 11:5 తల కప్పుకోవడం ఒక సంస్కృతి సూచన, కానీ అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటిది అంటే అధికారానికి లోబడు. సో అది ఏ కల్చర్ లోనైనా ప్రార్థించినప్పుడు విధేయత 100% చూపించాల్సిందే, ఆడ ముసుగేసుకోవాల్సిన పద్ధతిని పాటించాల్సిందే. సో సంస్కృతిలో ఉన్నది ఒక్క సంస్కృతికే కొన్ని మాత్రమే వర్తిస్తాయి, కొన్ని అన్ని సంస్కృతుల్లో ఏ సంస్కృతిలో ఉన్నా వర్తించాలి. ఒకవేళ కొంతమంది అక్కడ ముసుగు అంటే వెంట్రుకలు అని అపార్థం చేసుకున్నారు. వెంట్రుకలు అయితే మళ్ళీ ప్రత్యేకించి ముసుగు వేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. మూడోది యూనివర్సల్ ప్రిన్సిపల్ అంటారు, అంటే సర్వసాధారణ సూత్రం. యూనివర్సల్ ప్రిన్సిపల్ డెఫినేషన్, విశ్వవ్యాప్తంగా అన్ని కాలములకు అన్ని ప్రజలకు వర్తించే సూత్రం అన్నమాట. వివరణ ఏంటి? ఇది దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఎక్స్ప్లెనేషన్ ఏంటిది? ఈ సూత్రంలో ఎక్కువగా దేవుని స్వభావం కనబడతా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, నిర్గమకాండం 20:15 దొంగతనం చేయకూడదు, ఇది ఎప్పటికీ సర్వసాధారణం. అవునా? మనం కొత్త నిబంధనలకు వచ్చినాం, ఇప్పుడు కుదరదు అంటే సరేనా? కాదు, అది 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు కాలంలో వర్తించేదే. యేసుప్రభు కాలానికి ఒక 1500 ఈ ఆజ్ఞ ఇవ్వబడే కాలానికి వర్తించేది. దీన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్ అంటారు. అన్న, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, జారత్వము చేయకూడదు, పొరుగు అనేది ఏది ఆశించకూడదు. మేము పొరుగు అని ఆశించట్లేదండి, పెళ్లి సమయంలో కేవలం మా అత్తమామదే ఆశిస్తుంది. అదనమాట. బాగుంటది కదా? నా భార్య తరపు తల్లిదండ్రులను ఆశిస్తున్నాను, పొరుగువాన్ని ఎందుకు ఆశిస్తున్నాం? ఏమంటారండి? మరి అక్కడ కట్నం అడిగినది పొరుగువాన్ని ఆశించినట్టే కదా. ఏం పేరు? గిఫ్టా? గిఫ్ట్ అని ఎప్పుడంటారు తెలుసా? నువ్వు నోరు మెదపకుండా పెళ్లి చూపులలో సైలెంట్ గా ఉండి ఒక్క మాట మాట్లాడకుండా మీ అమ్మా నాన్నతో గాని మీ బంధువులతో గాని ఒక్క మాట ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడకుండా పెళ్లి చూపులు కంప్లీట్ చేసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అత్త మామలు సంతోషంతో ప్రేమతో తెచ్చిస్తారు, అది అప్పుడు గిఫ్ట్ అంట. నాకు డెఫినేషన్ చెప్పకండి దయచేసి. కొత్త కొత్త పదాలు కనిపెట్టి కన్ఫ్యూజ్ చేయకండి. నిజమే, గిఫ్ట్ ఎప్పుడు అవుతుంది? అడగకుండా ఇస్తే, ప్రేమతో ఇస్తే గిఫ్ట్ అవుతుంది. అడిగి తీసుకుంటే గిఫ్ట్ ఎలా అవుతుంది చెప్పండి? ఆశించడం అవుతుంది అది. అవునా? ఎక్స్పెక్టేషన్ అవుతుంది. అవునా? డిమాండ్ అవుతుంది. అవునా?
డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయమంటున్నాను అనమాట. సో అదే అనమాట. క్రైస్తవులు స్మార్ట్ అని తెలుస్తున్నారు, నేనేం మోసపోను. అసలు క్రైస్తవులకు వచ్చినాకనే నాకు తెలిసి స్మార్ట్నెస్ అంటే ఇలా ఉంటుందని, అప్పటిదాకా తెలియదు నాకు. కిమ్మిని బమ్మిని చేసే లక్షణాలు కేవలం సంఘంలో పాస్టర్లను చూసిన తర్వాతనే అర్థమైంది, అప్పటిదాకా తెలియదు మాకు సమాజంలో తిమ్మిని బమ్మిని చేసేటోళ్ళు ఉంటారు. ఏదో చిన్నప్పుడు వికట కవుల గురించి చదువుకున్న తెలుసు, కానీ సంఘంలోకి వస్తే అందరూ పాస్టర్లు అందరూ వికట కవులు, వికట కవులు, వింత కవులు. చెయ్యిని పట్టుకొని కాలాన్ని ప్రూవ్ చేస్తాడు, అవునా? కాళ్ళను పట్టుకొని చేయండి, నమ్మాలి, అంత ఉంటుంది అన్నమాట. 4వది రిడెంప్టివ్ ప్రిన్సిపల్, రక్షణాత్మక సూత్రం. ఏంటిది? రిడెంప్టివ్ ప్రిన్సిపల్, రక్షణాత్మక సూత్రం. డెఫినేషన్: క్రీస్తులో నెరవేర్చబడిన సత్యం వల్ల నేటి విశ్వాసుల జీవితానికి వర్తించే సూత్రం. అద్భుతమైన సూత్రం ఇది. ఎక్స్ప్లెనేషన్: పాత నిబంధనలోని బలి విధానాలు యేసుక్రీస్తులో నెరవేరాయి, ఇప్పుడు వాటి ఆధ్యాత్మిక సూత్రం మనకు వర్తిస్తుంది. యేసుక్రీస్తు బలి ఇవ్వబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క బలిదానం ద్వారా మనకు రక్షణ వస్తుంది, కానీ పాత నిబంధన బలుల ద్వారా కాదు. అది ఎక్కడ నెరవేర్చబడింది? యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. పాత నిబంధన బలులు ఎందుకు చేశారు? రక్షణకు గుర్తుగా చేశారు, అవునా? అది ఎక్కడ నెరవేర్చబడింది? యేసుక్రీస్తులో. ఎగ్జాంపుల్ హెబ్రీ 10:1, ధర్మశాస్త్రం రాబు మేలైన వాటి ఛాయ అంటాడు, నీడ అంటాడు, అవునా? నిజ స్వరూపం ఎవరు? క్రీస్తే, అవునా? క్రీస్తు నిజం, ధర్మశాస్త్రం అబద్ధం కాదు, ఛాయ. అబద్ధం అని చెప్పకండి, నిజానికి వ్యతిరేక పదం అబద్ధం. నరకం వ్యతిరేక పదం ఏంటిది? నరకుతాం అన్నట్టు మర్చిపోయారు అప్పుడే. 5వది పర్సనల్ ప్రిన్సిపల్, వ్యక్తిగత అన్వయ సూత్రం. డెఫినేషన్: వచనం వ్యక్తిగతంగా మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందో చూడమన్నమాట. ఎక్స్ప్లెనేషన్: ఈ ఒకే వచనం వేరువేరు వ్యక్తులకు వేరువేరు రీతిలో మాట్లాడుతుంది. ఉదాహరణ, ఎగ్జాంపుల్ కీర్తనలు 23 చదివినప్పుడు కొంతమందికి ఓదార్పు కలగవచ్చు, మరొకరికి నమ్మకం కలగవచ్చు కదా, మరొకరికి ఆధారపడడం రావచ్చు, మరొకరికి దేవుని మీద విశ్వాసంతో కూడిన ధైర్యం కలగవచ్చు ఇది చదివితే, అవునా? అంటే అప్పుడు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా అర్థం మారట్లే ఇక్కడ, అవునా? అందులో అనేకమైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తికి ఏది అవసరం అయితే అది అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు, తాకుతుంది, అవునా? అంతే కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు ఇలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక పాయింట్ టచ్ అవుతుంది, దాన్ని ఏమంటే పర్సనల్ ప్రిన్సిపల్ అంటారు. ఈ ఒక్క కీర్తన చదివి ఒక వ్యక్తికి ఒకటి బలపరచబడితే మరొక వ్యక్తి మరొక విషయంలో బలపరచబడవచ్చు, అది తప్పుగా, అవునా? అలాంటి అన్ని వచనాలు ఇలా ఉండదు, ఇవి కొన్ని ప్రత్యేకమైన ప్యాసేజ్లోనే అలా చూడగలుగుతాము. కార్పొరేట్ ప్రిన్సిపల్, ఇది సంఘ అన్వయ సూత్రం అంటారు. ఏం సూత్రం? కార్పొరేట్ అంటే టోటల్ చర్చ్కి అన్వయించే సూత్రం. డెఫినేషన్: వచనం సంఘమునకు లేదా విశ్వాసాల సమూహం అందరికి వర్తిస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ మిషన్ లేదు, నాకు సంబంధం లేదని చెప్పడానికి లేదు. ఎక్స్ప్లెనేషన్: అనేక వచనాలు కేవలం వ్యక్తులకే కాక మొత్తం సంఘానికి ఉద్దేశించబడ్డాయి, అవునా? సంఘం మొత్తానికి ఉద్దేశించబడ్డ వచనాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ 1 కొరింథీ 12వ అధ్యాయం. సంఘము క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడింది, అవునండి? ఇది ఏ కాలంలోనైనా ఏ సమయంలోనైనా కార్పొరేట్ సంఘం అంతటికి వర్తించేది. ఇది ఇలా వ్యక్తిగతమైన అన్వయింపు సూత్రము ఏది లేదు, అవునండి? ఇది సంఘ శరీర నిర్మాణానికి సంబంధించింది కాబట్టి ఏ కాలంలో ఉన్న ప్రతి సంఘం అంతటికి వర్తించేటువంటి అత్యద్భుతమైన అధ్యాయం 12వ అధ్యాయం. రోమ పత్రిక 12వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11 నుండి 17 వచనాలు సపరేట్ లీడర్లకు మనం అనుకుంటే, కానీ ఇక్కడ ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తికి అన్వయించేటువంటి కార్పొరేట్ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకే. 7వది ఎథికల్ ప్రిన్సిపల్, నైతిక సూత్రం. ఇది కూడా వచ్చింది కదా మనకు లాస్ట్ లో, మోరల్ లా గురించి నేర్చుకున్నాం. డెఫినేషన్: వచనం నైతిక జీవనానికి మార్గదర్శకత్వం ఇస్తుంది. ఇదేం చూపిస్తుంది? నైతిక జీవనానికి ఒక మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎక్స్ప్లెనేషన్: క్రైస్తవ జీవన ప్రమాణాలను
ఏర్పరుస్తుంది. ఒక క్రైస్తవుడు నైతికంగా ఈ సమాజంలో ఎక్కడ ఆ కుటుంబంలో, సమాజంలో, ఆ ఇంట్లో ఎలా నైతికంగా ఎదగాలి అనేది చూపిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. అబద్ధము చెప్పకూడదు. అవునా? అబద్ధం చెప్పకూడదు అనేది అన్ని సందర్భాల్లో మనం తీసుకోవచ్చు. ఎథికల్ ప్రిన్సిపల్ అది. అవునా? అబద్ధం చెప్పకూడదు అనేది. రోమా పత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్తే అనేకమైన ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అక్కడ సమాజంలో పాటించడం. అవునా? పన్ను చెల్లించడం గురించి, అధికారులకు లోబడడం గురించి, నీతిగా న్యాయంగా నడుచుకోవడం గురించి, ఇలా అనేకమైనటువంటి ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవునా? ఎనిమిది ప్రాక్టికల్ ప్రిన్సిపల్, ప్రయోజనకరమైన సూత్రం. ప్రయోజనకరమైన సూత్రం. డెఫినేషన్, వచనం మన రోజువారి ప్రవర్తనలో అమలు చేయదగ్గ విధానము ఇది నేర్పుతుంది. మన రోజువారి ప్రవర్తనలో అమలు చేయదగ్గ విధానాన్ని ఇది నేర్పుతుంది. క్రైస్తవ జీవితంలో పొదవగా ఉంది ఇది. ప్రాక్టికల్ ప్రిన్సిపల్ లేదు. అవునా? ఎక్స్ప్లెనేషన్ వివరేంటిది? ఇది బైబిల్ నుండి ఇప్పుడు నేను ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఒక పురుషుడికి బాగా కోపం వచ్చింది అనుకో, బైబిల్ ప్రభా నాకు బాగా కోపం వస్తుంది, నా భార్యని ఇప్పుడు తిట్టాలి, కొట్టాలనిపిస్తుంది, ఏం చేయాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుండి వచనాలు చదువుకుంటే దేవుడు ఏమని చెప్తాడు? నీకు అలా అనిపిస్తే అది చేయకు, నీ సొంత దేహం వల్ల నీ భార్యను ప్రేమించు అని చెప్తాడు, మాట్లాడతాడు. కానీ మనకు వినడం ఇష్టం లేదు. అవునా? ఏమంటారు? ఉప్పుకారం తినట్లేదు నేను అంటే రోషన్ లేకుండా బ్రతకాలా? ఇట్లా వస్తాయి అన్నమాట మన డైలాగులు. అవునా? మనకు డైలాగుల వర్షన్ అర్థమైంది కానీ ప్రాక్టికల్ లైఫ్ అర్థం కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఫిలిప్పీ 4:6, ఏ విషయంలోనూ చింతింపగా ప్రార్థన చేయాలి. చింత వస్తే ఏం చేయాలా? ప్రాక్టికల్ కూర్చొని ఒక చింత వస్తే, ప్రభా నాకు ఈ చింత వచ్చింది, నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారంట? అప్పుడు సమస్త జ్ఞానాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు దేవుడు సమాధానం యేసుక్రీస్తు మూలముగా మీ తలంపులకి, మీ హృదయానికి కాపల పెడతాడంట. చింత చెప్పగానే చింత తీస్తా అని చెప్పలేదు దేవుడు. ఏమని చెప్పాడు? చింతించకుండా సమాధానం ఇస్తానని చెప్పాడు. మనకేం అవసరం? మనకు చింతించటే అవసరం. అవునా? బాగుంటుంది. కావాలంటే దాన్ని ఇంకో 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటాం, మనం భలే ఉంటది కదా. నేను అల్కపాన్పులు అనేది కేవలం పెళ్ళైన కొత్త జంటలకే, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటాయి అనుకుంటున్నాను. ప్రతి క్రైస్తవ ఇంట్లో ఒక అల్కపాన్పు ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటుంది. పెళ్ళైతే ఒక అల్కపాన్పు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? అల్కపాన్పుకి అనుకున్నది సాధించుకోవాలి. భలే ఉంటది కదా. ఏదైనా సమస్యలు వస్తే ఏం చేయాలి? వెంటనే ప్రార్థన చేసి దేవునికి అప్పగించి మన పని మనం చేసుకోవాలి. ఆమె అది రాదు మన ప్రాక్టికల్ లైఫ్ లో. 9ది కాంటెక్స్చువల్ ప్రిన్సిపల్, సందర్భానుసారమైన సూత్రం. డెఫినేషన్, ఒక వచనం తన పరిసర వచనాల నేపథ్యంలో అన్వయించబడాలి. ఏంటిది? ఒక వచనాన్ని చదివినప్పుడు ఇతర వచనాలతో దాన్ని ఏం చేయాలా? పోల్చుకోవాలి. ఎక్స్ప్లెనేషన్, వచనం ఒంటరిగా కాకుండా చుట్టూ ఉన్న వచనాల భావంతో కలిపి చూడాలి. ఎగ్జాంపుల్ ఫిలిప్పీ 4:3, నేను క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను అంటే ఏది పడితే చేస్తామని అర్థం కాదు. నేను బంగ్లా కట్టగలుగుతాను, నేను పెద్ద కారు కొనగలుగుతాను, నేను వేస్తున్నాము అంటే కియా కారు కూడా నాకు సొంతమవుతుంది. ప్రార్థన చేయగా నాకు బిఎండబ్ల్యూ వస్తుంది ఒకటి, అదే బిఎండబ్ల్యూ, సారీ ప్రార్థన చేయ నాకు ఒక మొగ కారు వస్తుంది. మోగర ఆడి కారు అనమాట. సారీ, పదాలు అప్పుడప్పుడు స్లిప్ అవుతా ఉన్నాయి. సో అవి కాదు ఇక్కడ పౌలు మాట్లాడుతుంది. పౌలు మాట్లాడుతుంది ఏంటంటే ఇది కష్ట సమయంలో సహనానికి సంబంధించింది. అవునా?
Yes. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను సహనముతో దేవుని కృప వలన దేనైనా ఓర్చుకోగలను. ఎంత శ్రమనైనా ఓర్చుకోగలను, ఎంత కష్టాన్నైనా ఓర్చుకోగలను, ఎంత బాధనైనా నేను దిగమింగుకోగలను అనే అర్థంతో చెప్తున్నాడు పౌలు. కానీ ఈ దరిద్రం కొట్టు పాస్టర్ క్షమించాను, ప్రాస్పారిటీ ప్రీచర్లు, ఈ ఆశీర్వాద బోధకులు నన్ను బలపరచువాని యందు నేను ఏమైనా చేయగలనంటే బిల్డింగులు కడతాను, బంగ్లాలు కడతాను, కార్లు ఉంటానని చెప్తున్నా. అది కాదు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాను. అవునా? నన్ను బలపరచువాని యందు నేను ఏమైనా చేయగలనంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను సహించగలను, నేను ఓర్చుకోగలను, నేను భరించగలను, నేను వాటిని తట్టుకొని నిలబడగలను అని. అది రావాలి క్రైస్తవం. వచ్చిందా? అంత దూరమైన పిల్లలకు తుమ్ము దగ్గు వస్తేనే ఆగం మరి ఇంకేం తట్టుకుంటాం మనం? బాధపడడం తప్పు కాదు, కేర్ తీసుకోవడం తప్పు కాదు, కానీ విశ్వాసం వేవరవుతో చూసినా అది తప్పు. అవునా? మన పనులు, డైలీ పనులు ఆటంకం అవుతుంది కదా, అది తప్పు. ఇది అంటే నాకు నిజంగా దేవుడి కృప. అంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నిజంగా ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ మాట, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి. మీ అందరూ తెలుసు, జస్ట్ ఫస్ట్ డే కాదు, సెకండ్ డేగా నేను నార్మల్ అయిపోయాను. నా భార్యనే నా భార్య 2-3 రోజులు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడింది, కానీ నేను డే 1 నార్మల్ అయిపోయాను. మీ అందరికీ తెలుసు కదా. అంత ఈజీ కాదండి అది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అది ప్రాక్టికల్. ఇలా ఉంటుందా దేవునితో నడిస్తే అని. ఇది రావాలండి లైఫ్లోకి. నేటి నాయకులు ఇవి నేర్పిస్తలేరు. నువ్వు తలుచుకుంటే బంగారం కొనగలుగుతావు, ఇది కొనగలుగు, ఇది చెప్తున్నారు, స్థలాలు కొనగలుగుతావు కదా, అవి కొంటావు. ఎలా కొంటావు? అప్పులు చేసో లోన్లు తీసుకొని కొంటావు. ఉంటాయో అలాగే? కట్టాలి కదా అవి. ఇది అన్నమాట. మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ నా పెద్ద కుమారుడు 18 years ఏజ్లో భయంకరమైన క్యాన్సర్తో చనిపోయాడని మీ అందరికీ తెలుసు. ఫోటోలో చూస్తారు కదా, ఒక ఆయనే ఉన్నాడు. అది మీ అందరు తెలుసు, చిన్నోడు ఉన్నాడు. అది ఈజీ కాదండి. నాకు ప్రభు అది అర్థమైంది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను అనేది కాంటెక్స్చువల్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా ప్రాక్టికల్గా. చివరిగా మిషన్ ప్రిన్సిపల్ అండి, మిషనల్ ప్రిన్సిపల్. నేను 4:30 బ్రేక్ అనుకున్నాను, కరెక్ట్గా క్లోజ్ చేస్తున్నాను. గాడ్స్ గ్రేస్. మిషనల్ ప్రిన్సిపల్, మిషనరీ ప్రచార సూత్రం. డెఫినేషన్: వచనం దేవుని సంకల్పం, సువార్తను ఇతరులకు చేరవేయడంకు అన్వయించబడాలి. నాకు తెలిసి ఎవరు అన్వయించుకోవట్లేదు. మనం ఖచ్చితంగా ఎవరికొకరికి గాస్పెల్ని అందించాలి. మిషనల్ ప్రిన్సిపల్ చేసుకున్నారా? మీలో నిజంగా ఎంతమందికి భారం ఉందండి? ఏ ఒక్క వ్యక్తి కన్నా సువార్తను ప్రకటించి ప్రభు దగ్గర నడిపించాలనే భారం మీలో ఉందా ఎవరికైనా? ఎంతమంది చేస్తున్నారు ఈ పని చెప్పండి? అన్వయించుకున్నారా ఈ ప్రిన్సిపల్? సందు దొరికితే ఆఫ్ కోర్స్ నాకు నా టీంలో అలాంటి మెంబర్స్ ఉన్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందులో ఫిలిప్ ఒకడు నాకు మంచి సువార్థికుడు. టీంలో మనిషి కనిపిస్తే ఫస్ట్ గాస్పెల్ చెబుతాడు. సురేష్ ఉన్నాడనుకో, ఒక మనిషి కనిపిస్తే మన టీచింగ్ గురించి చెబుతాడు. ప్రవీణ్ ఉన్నాడనుకో, మన టీచింగ్ గురించి చెబుతారు. కొంతమంది ఏమో స్టీవెన్ ఉన్నాడనుకో, మన టీచింగ్ అంతమందికి అందాలని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది ఖచ్చితంగా స్వార్థను. అంటే అందరూ అవసరం. ఈ రోజు మనం ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయిందంటే కారణం అదే. అవునా? మన టీం మెంబర్స్ యొక్క సహకారం. సో వారందరిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. నా టీం మాకు మంచి కోర్ టీం దేవుడు అనుగ్రహించడానికి నేను ఎప్పుడు కృతజ్ఞై ఉన్నాను. సో కోర్ టీం సపోర్ట్ తోనే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. సో అదే అనమాట ఎక్స్ప్లెనేషన్. క్రైస్తవ జీవితం కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది మిషనరీ దృక్పథంతో ఉండాలి. ఈవెన్ నువ్వు పనిచేసే చోట అన్యులు నిన్ను గమనిస్తారని దృక్పథంతో పనిచేయాలి. అవునా? ఈ సాక్ష్యం కాపాడుకుంటే రోజు ఏమైతుంది? సువార్త పనిచేయచ్చు ఒక రోజు. అవునా? నువ్వు చెప్పకపోయినా వేరే వాళ్ళ ద్వారా విన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరు గుర్తొస్తారు? నువ్వే గుర్తొస్తావు. అవునా? నువ్వు గుర్తు రావాలి. అరే నిజమే, మా ఆఫీసులో క్రైస్తవురాలు క్రైస్తవుడు ఉన్నాడు, వాళ్ళ జీవితం భలే ఉంటదబ్బా అనేది గుర్తు రావాలి. అవునా? క్రీస్తు వాళ్ళ జీవితాన్ని మార్చాడు. అందుకే నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, డిసిప్లిన్ గా ఉంటారు, సమయానికి వస్తారు, అసలు టైం వేస్ట్ చేయరు, కంపెనీకి ఆఫీస్కి ఎలాంటి నష్టము కలిగించరు అనే సాక్ష్యం ఇక్కడ ఉండాలి. ఉంటుందా? మిషనరీ మైండ్ ఉండాలి ఖచ్చితంగా. ఆమె
ఎగ్జాంపుల్ మత్తయి 28:19-20 అన్ని జాతుల శిష్యులుగా చేయమన్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. అవునండి, ఇది అందరికి వర్తించేది కొందరికైనా? అందరికి వర్తించేదనే విషయాన్ని మీరు అర్థము చేసుకోవాలి. ఆమె సో ఇక్కడ మనము అప్లికేషన్ సూత్రాలు అయిపోయినాయి, కొన్ని అభ్యాసాలు ఉన్నాయి, అవి తర్వాత మనం చూడడానికి ప్రయత్నము చేద్దాం. చూడండి, అప్లికేషన్ లో 10 సూత్రాలు నేర్చుకున్నాం. అన్ని అర్థమైనాయా? ఈజీగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా? మేము చాలా ఈజీగా చేయడానికే మేము ప్రయత్నం చేసాం. ఈజీగానే, సింపుల్ గా, వెరీ సింప్లిఫై గా చేసాం, ఒక్కొక్క స్లైడ్ మీద. అవునా? ఏమేమి ఇచ్చాం? డెఫినేషన్ ఇచ్చాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, ఎగ్జాంపుల్ చూసాం. అవునా? వివరణ చూసాం, అన్ని చూసాం. సో టెక్నికల్ టర్మ్ కూడా చూసాం. అట్లా 10 సూత్రాలు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నము చేయండి. ప్రాక్టికల్ ప్రిన్సిపల్ కావచ్చు, మిషనల్ ప్రిన్సిపల్ కావచ్చు, కాంటెక్స్చువల్ ప్రిన్సిపల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడే జీవితంలో ఒక వెలుగును చూడగలుగుతాం, ఒక మార్పుని చూడగలుగుతాం. ఆమేన్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచేదనయ్యా. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచేదనయ్యా. నీ వాక్యం ధ్యానించి, నీ వాక్యం ధ్యానించి నిన్ను వెంబడించెదనయ్యా, నిన్ను వెంబడించెదనయ్యా. నీ రాజ్య మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా, నీ రాజ్య మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకు వాంఛలకై లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు మరి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ రోజు దాదాపు నిజంగా ఒక 70 మందిని ప్రభా ఎర్మనాటిక్స్, ఇంటర్ప్రిటేషన్, అర్థ వివరణను, సూత్రాలను నేర్చుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. మాకు కూడా బోధించిన మాకు ఎంతగానో కృపను అనుగ్రహింపచేశారు. ఆర్గనైజర్స్ కి కృపను అనుగ్రహింపచేశారు. వాటన్నింటిని బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, శ్రద్ధగా విన్న ప్రతి సహోదరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని మా ప్రార్థన వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాను పరలోక తండ్రి. ఆమేన్.